నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మానవత్ రాయ్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ. తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది? మార్పు కావాలని చెప్పేసి ఓట్లేసి మరీ తీసుకొచ్చుకున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి నిజంగానే తెలంగాణ ప్రజలకి వీళ్ళు న్యాయం చేస్తున్నారా లేదా? రేవంత్ రెడ్డి పాలనకు దీవెనలు అందించారు. ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు. ఇక పక్కా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పి తర్వాత గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపోతే మరి యాదాద్రిని నిర్మించింది ఎవరు? కేసీఆర్ గారు కూడా మరి ఆ టెంపుల్ అంత మంచిగా అభివృద్ధి చేసిండ్రు కదా. హైడ్రా తీసుకొచ్చి ఆ ఇల్లు ఊలగొట్టి రేవంత్ సర్కారు నిరంకుశ పాలనలో మరోసారి నిరుపేదల జీవితాలు రోడ్డున పడ్డాయి. ప్రజలు అంగీకరిస్తున్నారా? మాకు అందకలేందో కత్తికెందుకు? నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది? 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. మరి 2.5 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఇచ్చిన హామీలు నిజంగానే నెరవేర్చిండ్రా లేదా? నిజంగా తెలంగాణ ప్రజలు మరి ఇప్పుడు సంతోషంగా ఉన్నారా? మార్పు కావాలని చెప్పేసి ఓట్లేసి మరీ తీసుకొచ్చుకున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి నిజంగానే తెలంగాణ ప్రజలకి వీళ్ళు న్యాయం చేస్తున్నారా లేదా? సో ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. సో వాటన్నిటికీ ఆన్సర్స్ చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మానవత్ రాయ్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ. ఎట్లున్నారు సార్? మస్తున్నా. నిజంగా మస్తున్నారా? మస్తున్నా. నేను మస్తున్నా, రాష్ట్రంలో ప్రజలు మస్తున్నారా? మస్తున్నారు. సార్ ఎట్లా చెప్తున్నారు సార్ మస్తున్నారా అని? రాష్ట్ర తలసరి ఆదాయం చెప్తుందమ్మా. రాష్ట్ర తలసరి ఆదాయం గురించి ఎట్లున్నారంటే అవును, తెలంగాణ బిడ్డల తలసరి ఆదాయం దేశంలో తలసరి ఆదాయం కన్నా ₹1,00,000 ఎక్కువ ఉంది సార్. ప్రజలందరూ ఏడుస్తారు. ఎవరన్నారు? ఏడ్చేది బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు. ఇప్పుడు నేను ప్రజలు ప్రతి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పాలనకు దీవెనలు అందించారు. ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు. ఇక పక్కా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దీవెనలు ఇచ్చారు, కంటోన్మెంట్లో ఇచ్చారు, పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చారు, పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చారు, మున్సిపాలిటీలు ఇచ్చారు. ఇక ప్రజలు సక్రమంగా సంక్షేమంగా ఉంటేనే కదా అమ్మ ఇచ్చే దీవెనలు. కాబట్టి రేవంత్ రెడ్డి ఇలా ఎందుకు ఎందుకు గుంజుకున్నావు అమ్మా? ఇలా జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ లో శ్రీమంతులు ఏ అన్నం తింటున్నారు, సామాన్యులు కూడా అదే బియ్యం తింటున్నారు. ఇలా మొక్కలేదు పోదాంపా. 3,38,000 మంది ఇవాళ సన్న బియ్యం తింటూ రేవంత్ రెడ్డిని ముద్దగా తలుచుకుంటూ రేవంత్ రెడ్డి దేవుడు అంటున్నారు. అదే రేషన్ కార్డు మీద ఇప్పుడు ఎవరెవరైతే సంవత్సరానికి 6 లక్షలు సంపాదిస్తున్నారో వాళ్ళకి రేషన్ కార్డు లేవని మీ ప్రభుత్వమే చెప్తోంది. రేషన్ కార్డు కట్ చేయాలని చెప్పేసి చెప్తారు. రేషన్ కార్డు మంజూరు అనేది నిరంతర ప్రక్రియ. ఒక్కసారి మీరు పోయి దరఖాస్తు చేసుకోండి. మీకు ఏ రేషన్ కార్డు? తెల్ల రేషన్ కార్డు దాదాపు 1,15,00,000 మందికి ఇచ్చినాం. దాదాపు 1,15,00,000 మందిలో అంటే గతంలో ఉన్నవి ఇప్పుడు కొత్తగా మనం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత 15 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం. అదేవిధంగా 17 లక్షల మందిని ఆ రేషన్ కార్డుల జాబితాలో చేర్చినాం. పేర్లు మార్పులు చేర్పులు ఉంటాయి కదా, వాళ్ళందరినీ చేరిస్తే వాళ్ళందరూ దీవెనలే కదా ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు ఇంత సంతోషంగా ఇంకా సంక్షేమ పథకాలు ముందుకు చేసుకుంటూ పోతుంది. ఇవాళ మీరున్నారంటే సరే, మీరంటే గొప్పోళ్ళు కారులో వస్తారు, సరే బైక్లో వస్తారు. ఇవాళ నా చెల్లెళ్ళు కాలేజీకి పోకుండా ఈ ధర నుంచి ఆ ధరకి కాలేజీకి పోకుండా ఉచితంగా నెలకు ₹3,000 ఆదా చేసుకుంటున్నారు. నా అక్కలు వ్యాపారాలు చేసుకుంటా, చిరు వ్యాపారాలు చేసుకుంటా. అరే గడ్డి అన్నారా మార్కెట్, కుక్కడపల్లి మార్కెట్ ఎడుపోయి బుట్టలు పట్టుకొని బస్సులో తిరుక్కుంటా పోయి అమ్ముకొని ఉచితంగా ప్రయాణిస్తూ మరి నెలకు ₹4,000 ఆదా చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి పరిపాలనలో పుణ్యక్షేత్రాలకు పోయి దేవుడిని దర్శించుకోవాలంటే భర్తల అనుమతి అక్కర్లే. భర్తలు ఒక మాట చెప్తారు, భర్తల దగ్గర చేజాపాల్సిన అవసరం లేదు, తమ బిడ్డల దగ్గర చేజాపాల్సిన అవసరం లేదు. ఒక రేవంత్ రెడ్డి ఇచ్చిన బస్సు ఎక్కితే పోతారు, వస్తారు. మొన్న చూడు సరస్వతి పుష్కరాల్లో ఎంత సక్రమంగా జరిగినాయి, ఎంతమంది మహిళలు దాంట్లో పాల్గొన్నారు. మొన్న సమ్మక్క సారలమ్మ జాతర చూడమ్మా ఎంత అద్భుతంగా జరిగింది. అందులో ఎంతమంది మహిళలు పోయారు, ₹1 లేకుండా మహిళలు ఆ దేవతల దగ్గరకు పోయారు. మంచి మాట చెప్పారు సార్. సమ్మక్క సారక్క జాతరలో అన్ని మంచి జరిగినాయా? 100%.
జరగబట్టే కదా ఇప్పుడు అంత వీడియోలో అక్కడ చేసిన పనులన్నీ మొత్తం ఎట్లా అంటే మీరు పైకి చూపెట్టడానికి పనులు చేసిండ్రు. అక్కడ సెక్యూరిటీ కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, కాదమ్మా, అంతా చిల్లరగాడు మంచి జరుగుతుంటే తట్టుకోలేని కడుపు ఉబ్బినోడు ఏమో మాట్లాడతాడు. సార్, అక్కడికి వెళ్ళిన ఆడ భక్తులు చక్కగా చనిపోయిండ్రు సార్. దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని నేను 2 రోజులు ఉన్నా అక్కడ. సార్, మీరు ఎంత చిల్లరగాళ్ళని అద్భుతంగా మాట్లాడొద్దు. జరిగింది. మీరు చిల్లరగాళ్ళని ఎలా- మాట్లాడొద్దు. మీరు కాదమ్మా, ఇవిడైతే మీరు అన్నారు కదా, మీ జర్నలిస్టుల అభిప్రాయాలు ఉండవు కదా. మీరు ప్రజల కొంతమంది ఎవరైతే చిల్లరగాళ్ళు ఉంటారో, బీఆర్ఎస్ బీజేపీ చిల్లరగాళ్ళు, సోషల్ మీడియా గాళ్ళు ఉంటారో, వాళ్ళ దాన్ని మీరు చెప్తారు ఇక్కడ. కాబట్టి వాళ్ళని చిల్లరగాళ్ళు అంటారు, మిమ్మల్ని కాదనేది. మిమ్మల్ని ఎందుకు మమ్మల్ని అంటాం? మీరు అనట్లే, కానీ అట్లా అన్నది కూడా తప్పే కదా. మీరు ఎందుకంటున్నావు? మీరు చిల్లరగాళ్ళు అంటారు అధికార అక్కడ ప్రతినిధిగా ఉండి, ఒక పార్టీకి ఇప్పుడు అధికార ప్రతినిధిగా ఉండి మీరు అట్లా మాట్లాడద్దు ఇప్పుడు కదా. తట్టుకోలేనితనం, జీర్ణించుకోలేనితనం, తర్వాత అసూయ, ద్వేషాలు ఉంటాయి కదా. ఎందుకు మీ మీద ఎందుకు ఒక ద్వేషం మహిళ, ఉంటుంది? ఒక సీతక్క, ఒక దేవాదాయ శాఖ మంత్రి, ఆమె కొండా సురేఖ ఇద్దరు కలిసి అక్కడ మంచిగా సక్రమంగా ఏర్పాట్లు చేసి ఎటువంటి మాట రాకుండా చేస్తే దీన్ని కూడా విమర్శిస్తారంటే దీన్ని కోడిగుడ్డు మీద ఈకలు బీకే విధంగా మాట్లాడినట్టు ఉంటుంది ఎవరైనా మాట్లాడితే. అయిపోయాయి జాతరకి. బీజేపీ వాళ్ళు జాతీయ హోదా ఏమని అడిగిన వాళ్ళని, జాతీయ హోదా ఏంటి, మీరు ఖర్చు పెట్టండి, ఇది ప్రపంచ స్థాయిలో ఇలా దక్షిణ భారత కుంభమేళ, ఈ సమ్మక్క సారలమ్మ జాతర, మీరు నిధులు ఇవ్వమంటే ఈ ముష్టి వేసినట్టు 2 కోట్లు వేశారు. ముష్టి వేసినట్టు. తెలంగాణకు ఇవ్వాలంటే వాళ్ళకి మనసు ఒప్పదు, వాళ్ళకి ఇవ్వటం ఇష్టం ఉండదు. అయినప్పటికీ సొంత కాళ్ళ మీద రేవంత్ రెడ్డి 300 కోట్లు పెట్టి ఆడ మొత్తం అన్ని రకాలుగా ఏర్పాటు చేసి జాతర యొక్క ఆదివాసీల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా అద్భుతంగా గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన జరిగింది. ఎప్పుడో నాకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడికి బోంగ చూసినావు నువ్వు? అసలు సమ్మక్క సారలమ్మ జాతర దేవతలే కాదన్నారు కొంతమంది. ఆ విధంగా కించపరిచే పనులు చేశారు కొంతమంది. కేసీఆర్ గారు అన్నారా ఏ మాట? అరే కేసీఆర్ గారు అంటే ఆయన పూజించే వాళ్ళు అన్నారు, కేసీఆర్ గారు అనలేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కుర్చీలో ప్రగతి భవన్లో, ప్రజాభవన్ ఆడు ఉంది కదా సెక్రటరియట్ లో, ప్రారంభానికి వచ్చినటువంటి పెద్ద వ్యక్తి ఒక స్వామీజీ కూర్చో ఆయన అన్నాడు, నేనన్న మాట కాదు. అది అందరు తెలిసి కేసీఆర్ గారు గురువు ఎవరైతే ఉన్నారో ఆయనన్న మాట. మరి గురువు అంటే ఆయన అన్నట్టే కదా. గురువు అంటే ఆయన అందుకే ఆయన రావట్లేదు. ఎందుకు రావట్లేదు మరి? ఎందుకు రాలేదు కేసీఆర్ గారు? భద్రాద్రి రామాలయానికి మా జిల్లాలో భద్రాద్రి రామాలయం అంటే తానీషాలు, అబూల్ హాసన్ తానీషాలు అంటే వాళ్ళు వచ్చి ముత్యాల తరంరాలు, రాముల కళ్యాణానికి ముత్యాల తరంరాలు సమర్పించే ఆచారం ఎప్పటి నుంచో ఉంది. మరి కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో వచ్చిండా? 100 కోట్లు అన్నాడు ఆయన ఇచ్చిన. రేవంత్ రెడ్డి 300 కోట్లకు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిండు భద్రాద్రికి. ఆ చిత్తశుద్ధితో చేసే పనులన్నీ కూడా దేవుళ్ళ మీద, దేవతల మీద వివక్ష చూపించి పాలించే వాళ్ళు పాలకులు కాదమ్మా, రాక్షసులు వాళ్ళు. మరి యాదాద్రిని నిర్మించింది ఎవరు? ఇప్పుడు యాదాద్రి ఎవరు నిర్మించారమ్మా? అది స్వయంభూ. అది మాట్లాడుతున్నారు. యాదాద్రి ఎవరు నిర్మించలే. ఇప్పుడు మరి మీరు ఇప్పుడు అన్నారు రేవంత్ రెడ్డి గారు భద్రాచలంకి టెంపుల్కి ఇన్ని డబ్బులు ఇచ్చిండ్రు అన్నారు. అట్లనే కేసీఆర్ గారు కూడా మరి ఆ టెంపుల్ అంత మంచిగా అభివృద్ధి నేను చేశారు. ఏమంటున్నా, వివక్ష అంటున్నా. నువ్వు యాదాద్రి పోయింది, మరి భద్రాచలంకి ఇస్తున్నా ఎందుకు ఇవ్వలేదు? సమ్మక్క సారలమ్మ జాతరకి ఎందుకు రాలేదు నువ్వు? అందుకే వివక్ష అంటున్నా. కాబట్టి పాలకుడు అనేవాడు అందరి దేవుళ్ళ పట్ల, అందరి దేవతల పట్ల సమానంగా ఉండాలి, వాళ్ళని ఆదరించాలి, పూజించాలి. నేను ఈ దేవతనే పూజిస్తా, నేను లక్ష్మీనరసింహస్వామినే కొలుస్తా. ఆయన లక్ష్మీనరసింహస్వామి అందుకే ఆడ జరిగింది, ఆడ ఆయన ఫోటోలు ఎక్కించుకుండు కదా అక్కడ ఆ మొత్తం శిల్పులతో. ఆ రోజు కూడా మేము పెద్ద ఎత్తున అన్నాం, ఇది నువ్వు రాజువా లేకుంటే ఎవరు ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రివా? నీదేంది అక్కడ? అసలు ఉన్నదాన్ని చెడగొట్టి, స్థల పురాణాన్ని చెడగొట్టి నీ ఇష్టం సొంత పెత్తనంతో చేస్తున్నావు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పూజారులు కూడా మాట్లాడారు దాని మీద. కాబట్టి అట్లాంటి దేవతలు ఎవరైతే ఉన్నారో, నరసింహస్వామికి ఏమైనా ఇష్టమా? సమ్మక్కను చూడకుండా, భద్రాద్రి రాముని గొలవకుండా నిన్నొక్కనే గొలుస్తా అంటే వాళ్ళంతా ఒకటే కదా రూపాలు. ఇప్పుడు వాళ్ళు ఊరుకుంటారా? లక్ష్మీ నరసింహస్వామి కూడా ఏం చేసిండు, వద్దురా బాబు ఇట్లా చేస్తే కరెక్ట్ వద్దు, ఈ దేవుళ్ళ మధ్య నువ్వు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తావు, నువ్వు వద్దు, అది దిగిపో అంటే దిగిపోయి. దేవుళ్ళ మధ్యనే అంతే కదా మరి. యాదాద్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఎవరి మధ్యన ఏదంటే అది పోతాడు, ఏది ఉంటే అది పోతాడు, ఎక్కడికంటే అక్కడ పోతాడు. అన్ని మతాలు, అన్ని కులాలు, ఏ దేవతలు ఉంటే అక్కడ పోతాడు. అంటే నాగోబో జాతరకు పోతాడు, ఇటు సమ్మక్క సారలమ్మ జాతరకు నిధులు ఇస్తాడు. భద్రాద్రి రామాలయం ముత్యాల తరంరాలు సతీ సమేతంగా పోయారు. ఎంత అద్భుతంగా, ఎంత చూడచక్క. నిజంగా రామచంద్ర సీతారాములు వచ్చి అక్కడ కూర్చున్నట్టుంది కళ్యాణం. ఇదంతా మరి మంచిగా ఉన్నది. మీరిచ్చిన అంటే మీరు అధికారంలోకి రావాలని, మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారు. మీరు అధికారంలోకి రావాలని చెప్పేసి మీకు ఓట్లేసి గెలిపించిండ్రు. మీరు కూడా మస్తు హామీలు ఇచ్చిండ్రు, మంచిగా ఇచ్చిండ్రు. అరే ఇట్లా అంటే అరే ఇంతవరకు ఎవరు చేయలేదు, వీళ్ళు చేస్తానని చెప్పేసి ప్రజలు అనుకున్నారు. గుర్తున్నాయా? నేను గుర్తు చేయను 6 పథకం. నేను అదే అంటాను, ఇందాక ముందే చెప్పిన ఈ ప్రశ్న తలెత్తుని. ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కారు. ఇవ్వని వాటి గురించి కూడా నేను చెప్తాను. ఇవ్వని 10 ఏళ్ళని రేవంత్ రెడ్డి గారు చెప్పుకున్నాడు కాదు, ప్రజలు చెప్పాలా. ప్రజలు తీర్పిచ్చారు కదా, తీర్పిస్తారు. అది ఇచ్చారు కదా, మొన్న మున్సిపాలిటీలు ఇచ్చారు కదా.
నేను అదే మున్సిపాలిటీలో ఇచ్చారు, పంచాయతీ ఎన్నికలు ఇచ్చారు, కొలమానం అదే తీర్పే కదా. కాబట్టి మళ్ళీ ఒకటి పేదవాడికి ఏం కావాలా? కూడు గూడు కావాలా. కేసీఆర్ ప్రభుత్వం గూడు కట్టిందా? యాడిచ్చింది? ఇందిరమ్మ ఇల్లు 2 లక్షల ఏందమ్మా ఎవరికి ఇచ్చారు? ఎన్ని కట్టారు? ఎవరికి ఇచ్చారు? 2,97,000 కడతానని చెప్పి 1,00,000 ఇళ్ళు పూర్తి కాకపోతే ఆ 1,00,000 ఇళ్లకు మళ్ళీ 150 కోట్లు ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి సర్కారు వాటిని పూర్తి చేసింది. యాడిచ్చారు వాళ్ళు? సిద్దిపేటలో, గజ్వేల్లో, హైదరాబాద్లో అక్కడక్కడ కొన్ని ఇచ్చారు, కొన్ని అట్లనే ఉంచారు. ఎవరికి? ఎందుకంటే లబ్ధిదారులు ఏమో ఎక్కువ ఉన్నారు, ఇళ్ళేమో తక్కువ ఉన్నాయి. ఇస్తే కొట్లాట పంచాయతీ అయిద్దని చెప్పి అట్టనే మురగబెట్టిండ్రు. కానీ రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత మొన్న మూసి గర్భంలో ఎక్కడైతే అక్కడ ఉన్నారో అట్లాంటి వాళ్ళని పట్టుకొచ్చి హైడ్రా తీసుకొచ్చి వాళ్ళ ఇల్లు ఊలగొట్టి, నీ గుర్తుపెట్టుకోమ్మ, వాళ్ళని ఇంటర్వ్యూ చేయి. ఇప్పుడు ఆ రోజు బాధపడ్డోళ్ళు, తిట్టినోళ్ళే పొగుడుతున్నారు. నిజంగా దోమల కంపు నుంచి, దోమల నుంచి మమ్మల్ని కాపాడండి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మమ్మల్ని మురికి కూపంలోంచి బయటికి తీసుకు ఇక్కడ హాయిగా పొగుడుతున్నారు వాళ్ళు. 40 సంవత్సరాల నుంచి లేని బాధ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే వాళ్ళకి ఇది అయిపోయింది. వాళ్ళు తప్పదనే పరిస్థితుల్లో అక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంచి రేవంత్ రెడ్డి తీర్చిదిద్దిన కేసీఆర్ కట్టి ఎవరికి ఇవ్వకుండా అన్యాక్రాంతంగా ఉంటే శిథిలావస్థలో చేరితే దాన్ని మరమ్మతులు చేసి బాగు చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు బాగుంటుందా? మూసి గర్భంలో ఆ మురికి కంపు పక్కన పడుకోవడం బాగుంటుందా? వాళ్ళు వద్దంటున్నారు. అది కూడా శాస్త్రీయ నిర్మాణాలు కాదు, అవి రేకుల షెడ్లు. వాళ్ళ మూసి గర్భంలో ఉండే వాళ్ళు రేకుల షెడ్లు, ఎవరికి కూడా పక్కా ఇల్లు లేవు అక్కడ. మరి ఇప్పుడు ఏదైతే అక్కడ గాంధీ సరోవర్ అని చెప్పేసి అక్కడ వాళ్ళు అంత ఇబ్బంది పడుతుంటే అయినా కూడా మీరు పోయి అక్కడ మేము చేస్తాం అని చెప్పేసి మీరు గట్టిగా మాట్లాడుతున్నారా లేదా? ఇంతవరకు ఒక్క కాంగ్రెస్ నాయకుడు అక్కడికి పోయి మాట్లాడిండ్రా? ఇప్పుడు ప్రజల్ని తీసుకుంటున్నారు కదా, మంత్రివర్గ సంఘం వేసి మా మూసీ పైన ప్రజల నుంచి వినతలు అంత అర్ధాంతరంగా ఉండదు. కేటీఆర్ కనుక ఎన్నికల ముందు కొట్టేయండి, తోసేయండి, బుల్డోజర్ నెట్టేయండి, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం పోయిన ఒక మాట. కాబట్టి మంచి జరగాల్సినప్పుడు ఒక రోడ్డు బాట వేసేటప్పుడు ముళ్ళ కంచెలు అన్ని చదును చేయాలా? చదును చేసే వరకు ఇబ్బంది ఉంటుంది, కుచ్చుకుంటే గాయాలైతే, రక్తస్రావం కూడా అయితే కొంతమందికి. ఆ బాట వేసిన తర్వాత ఆ బాటలు నడుస్తుంటే ఆ హాయిదనం, ఆ ఆనందం వేరే ఉంటుంది. కాబట్టి ఇలా అక్కడ ప్రజలు ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఏమంటుంది, మూసి పునరుజ్జీవనం. పునరుజ్జీవనం అంటే ఏంది? మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను, మన పర్యావరణాన్ని, మన ప్రకృతిని మనం కాపాడుకోవటం పునరుజ్జీవనం అంటారు దాన్ని. కాబట్టి ఆ పునరుజ్జీవనంలో ఫస్ట్ వాడు ఎవరున్నారు? ఆ మధుబన్ అపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరిని కూడా పిలుస్తారు. నీకేం కావాలమ్మా? ఇప్పుడు మూసి వాసన వాళ్ళే అంటారు. అందులో ఉండేటువంటి ప్రముఖ ఎడిటర్, మాజీ ఎడిటర్ ఆంధ్రజ్యోతి శ్రీనివాస్ గారు ఏమని ఇంటర్వ్యూ ఇచ్చిండు? మా మూసీలో ఉంటే మా టీవీలన్నీ చెడిపోతున్నాయి, మా బంగారం వారం రోజులు 10 రోజుల్లోనే నల్ల కప్పేస్తుంది, కాబట్టి ఈ ఖర్చు ఎక్కువ అవుతుందని గతంలో వారు స్పష్టంగా పేర్కొన్నారు. అట్లాంటి దుర్భరమైన పరిస్థితుల్లో కన్నా రేవంత్ రెడ్డి ఏమంటాడు? ముందు వీళ్లకు పరిహారం అంటే 7 ఎకరాలు ఇచ్చేసి వాళ్ళ అపార్ట్మెంట్ ఎన్ని చదరపు గజాల్లో ఉందో, ఎంత కొలతలు ఉందో అదే విధంగా పటిష్టమైన వాళ్ళ చేతిలో డబ్బులు వేస్తా, వాళ్ళ ఖాతాలో డబ్బులు వేస్తా, ఒక సంఘంగా ఏర్పడండి, మీరు కట్టుకోండి, అంతకన్నా సుందరంగా కట్టుకోండి. 7 కోట్లు దాని మార్కెట్ వాల్యూ కన్నా అత్తే ఇంకా ఎక్కువ, 2 ఇంతలు ఎక్కువ వేస్తా అంటాడు. రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏంది? తప్పమ్మా, మార్కెట్ వాల్యూ ఎంత, అక్కడ అపోహలు సృష్టిస్తున్నారు. జీరో వాల్యూ కాదు, ఇంకోటి కాదు, ఆడ మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ కొంతమంది కావాలని బీఆర్ఎస్ ఉన్నారు కదా, వెనక నుంచి కూర్చోబెట్టాడు, మంచి జరుగుతుంది అట్లా. వాళ్ళు కొంతమంది అక్కడ ఉన్నారు, ఏది ఆడ రాడార్ కేంద్రం ప్రారంభిస్తుంటే అట్నే అడ్డుకున్నారు. ఎంతవరకు వచ్చింది వాళ్ళ పోరాటం? అప్పుడు ఏమన్నా చేసారా? ఏమన్నా? అది రాడార్ కేంద్రం అనే భారతదేశానికి తలమానికం అమ్మ. అది వికారాబాద్ కొండల్లో శత్రు యొక్క మన జలాంతర్గాములు సముద్రంలోంచి ఏమన్నా రహస్యంగా మన భారతదేశం మీదకి వస్తుంటే ఇక్కడ నుంచి పసు కట్టొచ్చు. అంటే సముద్రాలు దానికి సంబంధం ఉండదు. అరేబియా సముద్రం అట్లా కాదు. రాడార్ అంటే రేడియేషన్ ద్వారా, దీనిలో మీరు కొంచెం తెలుసుకోవాలి. సముద్రం పక్కన ఉంటేనే పట్టం కాదు. సురక్షిత ప్రాంతం అంటే సముద్ర మట్టానికి ఎత్తులో ఉండాలి. 2 సముద్రాల మధ్యలో ఉంది అరేబియా సముద్రం. ఇటు ముంబాయికి, ఇటు మచిలీపట్నానికి ఈ సముద్రాల్లో ఏవైనా శత్రుదేశం ఓడలో ప్రవేశించినా వాటికి సాంకేతిక పరిజ్ఞానం అందించాలన్నా, వాటికి దారి తెలవకపోతే దారులు చెప్పాలన్నా ఇక్కడ నుంచి సంకేతాలు పంపించే సురక్షితమైన ప్రాంతం తమిళనాడులో ఒకటి ఉంది, రెండోది ఇక్కడే ఉంది. అది అవును సార్, ఇక్కడ పెట్టిన మంచిగా ఉంది. దాని నుంచి వచ్చే రేడియస్ వల్ల ఎంత మంది ప్రజలకి ఇప్పుడు ఒక మొక్క కాదు, ఆడ తక్కువ 2 తక్కువ విస్తీర్ణంలో మొక్కలు నష్టపోతే
దానికి అంతకన్నా 10 రెట్లు విస్తీర్ణంలో మొక్కలు నాటి అక్కడ పర్యావరణాన్ని కాపాడుతుంది. అక్కడ మనుషులే పని చేస్తారు, జంతువులు పని చేయవు, రోబోలు పని చేయవు. మరి వాళ్ళకి అనిపించదా వాళ్ళు మనుషులు కాదా? ఆ నేవీలో పనిచేసే వాళ్ళంతా వాళ్ళు ఏమన్నా రోబోలా? మరి వాళ్ళకి లేని బాధ వీళ్ళకెందుకమ్మా? ఇప్పటికే అది అభివృద్ధి పదంలో భాగంగా ఇప్పటికే మనం చూసుకుంటే చాలా మంది అంటే చాలా వరకు జీవరాశులన్నీ కనుమరుగైపోయినాయి. అందుకే కదా మీరు అంటున్నారు కదా, కనుమరుగైతున్నాయి కదా జీవరాశులు. ఇప్పుడు మూసీలో చేపలు తిరగాలి రేపు. మూసీలో ఏ జీవరాశులు మానవ మనుగడకు ఉపయోగపడే సూక్ష్మ జీవులు ఏతున్నా అన్నీ మనుగడ కోసమే భవిష్యత్తులో హైదరాబాద్ ప్రజల మనుగడ కోసం ఆ మూసీ పునరుజ్జీవనం చేస్తానంటాను. రేవంత్ రెడ్డి ఇంట్లో కాదు, అది రేవంత్ రెడ్డి కోసం కాదు, రేవంత్ రెడ్డి ఇంట్లో కోసం కాదు. భవిష్యత్తులో హైదరాబాద్ జనాభా 1.5 కోటి, ఫ్యూచర్ సిటీ కాబోతుంది. కాబట్టి భవిష్యత్తులో 1908లో వరదలు వచ్చినాయి. ఇంతకుముందు నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పిన, ఆ వరదల్లో 15,000 మంది కొట్టకపోయారు, ఎంతోమంది చనిపోయారు. ఒక 100 మంది మాత్రం ఒక చింత చెట్టు రక్షించింది, అది ఉస్మానియా దవాఖానలో ఇప్పటికి ఉంది ఆ చెట్టు. కాబట్టి నైజాం నవాబు ఆ వరద నియంత్రణ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నవాబు వరదలు రాకుండా చేయాలంటే ఏం చేసిండు ఆయన? అక్కడ జంట జలాశయాలు హిమాయ్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలు పెట్టి ఆ వరద నుంచి ఆ వరదలంతా వికారాబాద్ నుంచి కొండల్లోంచి గుట్టల్లోంచి మూసి ఈసా నదులు, ఆ నదుల్లోంచి వరద మొత్తం హైదరాబాద్ రాకుండా సికింద్రాబాద్ మునిగిపోకుండా ఆ జంట జలాశయాలు చేరుతుంది. ఆయన చేసాడు. ఇవాళ చరిత్రలో రేవంత్ రెడ్డి అసలు మూసీని ఎందుకు ఈ విధంగా మురికి కూపంగా మనం మార్చుకోవాలి? ఈ మురికి నీళ్లు నల్గొండ జిల్లాలో పోయి అక్కడ రైతులు దీన్ని పంట పండిస్తుంటే ఆ పంట దీన్ని ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు, రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇది ఒక మంచి ఆలోచన, మంచి చేస్తున్నాం మనం అని చెప్పేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళు అడిగిన పరిహారం, మెరుగైనటువంటి పరిహారం ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళని పునరావాసం కల్పించి మురికి నీళ్ళని మంచినీళ్ళు చేస్తానంటే ఎందుకమ్మ నొప్పి? ఎందుకు నొప్పి అంటున్నా? అభినందించాలి కదా, వీళ్ళన్నమాటే కదా. కేసీఆర్ గారు అసెంబ్లీలో, తర్వాత కేటీఆర్ గారు దిగి వాళ్ళ ప్రభుత్వం పడిపోయే ముందు అన్నారు 18,000 ఇళ్ళు ఉన్నాయి మూసీ పైన, బరాబర్ కూల్చుడే, మొత్తం నెట్టేస్తాం, తొక్కేస్తాం. కానీ రేవంత్ రెడ్డి అట్ట కాదు కదా. వీళ్ళు వాళ్ళది ఉన్న మీడియాలో విష ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇక సంక్షేమ పథకాల విషయంగా అన్నారు మీరు, ఏ అమలు అవుతున్నాయి, ఏం అమలు కావట్లేదు. మేము పారదర్శకంగా ప్రజలకు ఉన్నది చెప్తాం. అబద్ధాలు, మాయమాటలు, గారడి విద్యలు మాకు రావు. మేము మహిళలకు 2,500 ఇస్తానన్నాం, ఇస్తాం, బరాబర్ ఇస్తాం. అది ఎప్పుడు ఇస్తాం అనేది ఆర్థిక పరిస్థితిని బట్టి ఇస్తాం. మహిళలు అంగీకరిస్తాను. మహిళలు ఏం చేస్తారో తెలుసా? అరే మా రేవంత్ అన్న ఈ 2,500 కాదు, మమ్మల్ని బస్సు యజమానులు చేసిండు. మహిళా సంఘాలకు ఇలా 6 లక్షల మహిళా సంఘాలు తెలంగాణలో పట్టణ గ్రామీణ 6 లక్షల మహిళా సంఘాలకు 57,000 కోట్లు 2 సంవత్సరాల్లో వాళ్ళకి రుణాలు ఇచ్చిండు. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో 70,000 కోట్లు వాళ్ళకి ఇచ్చిండు. ఆ 70,000 కోట్లు కూడా పరిమితి ఎంత, 5 లక్షల వరకు ఆ సంఘాలకు ఇచ్చింది. కానీ రేవంత్ రెడ్డి సర్కారు 14 లక్షల వరకు, 14.5 లక్షల వరకు వాళ్ళకు రుణాలు ఇచ్చింది. 6 లక్షల మహిళా సంఘాలు. ఇవాళ వాళ్ళు 600 బస్సుల యజమానులు, అదేవిధంగా సోలారు పవర్ ప్లాంట్ల యజమానులు, పెట్రోల్ బంకుల యజమానులు, మహిళలు 10 మంది మహిళలు కలిసి ఇలా నారాయణపేటలో తీసుకోండి, ఇలా 15 లక్షల లాభం వచ్చింది వాళ్ళకి. పేపర్ల పత్రికల్లో వచ్చినాయి. అదేవిధంగా సంగారెడ్డిలో ఇంకో 28 పెట్రోల్ బంకులు మంజూరు కాబోతున్నాయి వాళ్ళకి, మహిళా సంఘాలకి. ఇలా మహిళా సంఘాలు ఇలా స్కూళ్ళల్లో యూనిఫాములు ఎవరో ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇచ్చేది, ఇలా మహిళా సంఘాలకు ఇస్తుంది. ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో, గురుకులాల్లో యూనిఫాములు గుట్టండి అని చెప్పి ఎవడికో ఇటలే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకే ఇస్తుంది. మహిళా సాధికారతగా పాటుపడింది. ప్రైవేట్ సెక్టార్కి ఇస్తున్నారా లేకపోతే? మహిళా సంఘాలు 6 లక్షల మహిళా సంఘాలు వాళ్ళని పాఠశాల కమిటీలో ఉంచి పాఠశాలకు యూనిఫామ్లు కుట్టిస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. చేనేత రంగానికి ప్రోత్సహించే విధంగా వాళ్ళకి ఇలా ఇందిరమ్మ చీరలు అంటే సూరత్ ఉండేది గతంలో, వాళ్ళు ఏది మన ఇందిరమ్మ చీరలు, కేసీఆర్ బతుకమ్మ చీరలు అంటే గుజరాత్ అడుపోయి తీసుకొచ్చేది. అట్లా కాకుండా సిరిసిల్ల నుంచే, గద్వాల నుంచో మన తెలంగాణలో ఉన్నటువంటి చేనేత కార్మికులకు అన్నం పెట్టడం కోసం ఇలా 60 లక్షల ఇందిరమ్మ చీరలు పంచడం, ఇంకా 40 లక్షలు రావాలా. ఆ కార్మికులు వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా, వాళ్ళకి అన్నం పెట్టే విధంగా, వాళ్ళకు చేయూతనిచ్చే విధంగా వాళ్ళకే అప్పచెబుతాం తప్ప ఏదో బొంబాయో, ముంబాయో, మహారాష్ట్రనో, నాగపూర్లో పోయి చీరలు తెచ్చి పొలాల్లో ఆరేసుకునే చీరలు కాదు. నాణ్యమైన చీరలు పండగలకు, పబ్బాలకు గట్టకపోతున్నారు నా ఆడపడుచులు. ఈరోజు సంతోషంగా ఆ చీరలు, నాణ్యమైన చీరలు ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి. నాణ్యమైన చీరలు అదొకటి. 50 వాళ్ళు నేను చెప్పిన అబద్ధాలు కాదు, లెక్కలు ఇవన్నీ. నేను చెప్పేది 57,000 కోట్లు ముఖ్యం. 57,000 కోట్ల మహిళలు బస్సులు ఇచ్చి వాళ్ళ ఆర్థికంగా ఎదుగుదల ముఖ్యం. వాళ్ళు ఏమంటున్నారు? అరే మా రేవంత్ రెడ్డి 2,500 ఇస్తాడు, ఇవ్వకపోయినా ఏం కాదు, మమ్మల్ని కోటీశ్వరులు చేస్తాడు, లక్షాధికారులు కాదు కోటీశ్వరులు చేస్తానని సంబరపడుతున్నారు. అందుకే కదమ్మా వాళ్ళ దీవెనలు ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వంలో ఇది వడ్డీ లేని రుణాలు, అది పావలా వడ్డీ, దాదాపు 4,000 కోట్లు దొబ్బి తిన్నాడు మహిళలకి ఏ రుణాలు.
ఇవ్వకపోతే మళ్ళీ బ్యాంకులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆ 4,000 కోట్లు కట్టి మహిళా సాధికారతకు పాటుపడుతున్నాం మేము. కాబట్టి ఇదే విధంగా మహిళలకు ఆ విధంగా సాయం చేసుకుంటూ మహాలక్ష్మి పథకం కింద 9,000 కోట్ల రూపాయలు ఉచిత బస్సు ప్రయాణాలు చేయించి వాళ్ళ డబ్బులు ఆదా చేసుకుంటూ గృహజ్యోతి పథకం కింద మన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 53 లక్షల మందికి ఇస్తాను. ఆ కుటుంబాల దీవెనలే మొన్న ఎన్నికల్లో ఫలితాలు కాంగ్రెస్ గెలుపుకు కారణమైంది. అదేవిధంగా 45 లక్షల మందికి సబ్సిడీ సిలిండర్లు వాళ్ళు ఇంత కష్టకాలం ఉన్నా సరే యుద్ధం ఒక పక్క పెద్ద ఎత్తున దుమారం లేగుతున్న రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖను ఆదేశించి సిలిండర్లు పేదవాళ్ళకు అందాలి అని చెప్పి అందిస్తాను. 750 కోట్లు. అదేవిధంగా గృహజ్యోతి పథకానికి 2,700 కోట్లు ఖర్చు చేసినాం. కాబట్టి ఇవాళ అన్నదాతల విషయానికి వస్తే వాళ్ళు సంతోషంగా సంబరంగా లేనిది ఎవరంటే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు అన్నదాతలకు 2 ఏళ్ల కాలంలో 1,10,000 కోట్లు ఖర్చు పెట్టినాం. అందులో 16,000 కోట్లు ఉచిత విద్యుత్కు ఉన్నది. రైతు భరోసాకి 22 లక్షల రైతు రుణమాఫీకి 25,36,000 మంది రైతుల ఖాతాల్లో 2 లక్షల రుణమాఫీ 20,650 కోట్లు వేసిన అబద్ధం కాదు. కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేయకుండా మిత్తి మాఫీ చేసిండు, పారిపోయిండు ₹1,00,000 చేయలేక. కాబట్టి అదేది 10 ఏళ్ల కాలంలో, ఇది 2 ఏళ్ల కాలంలో 2 లక్షల రుణమాఫీ 20,650 కోట్లు రైతుల ఖాతాలో వేసినాం. అదేవిధంగా రైతు భరోసా ఇయ్యడు, ఎప్పుడు ఇస్తావు అప్పుడు ఇస్తామన్నాడు. రైతు భరోసా 15,000 అని చెప్పి 12,000 ఇచ్చినా ప్రజలు మా రేవంత్ అన్న కేసీఆర్ ఆగం చేసిపోతే రేవంత్ అన్న బాగు చేస్తాడు ఈ రాష్ట్రాన్ని, ఇలా తలసరి ఆదాయాన్ని పెంచుతాడు. మన ఆదాయం ఇలా భారత తలసరి ఆదాయం కన్నా ఎక్కువ ఉన్నది. ఇవాళ 2,19,000 ఉంటే మంది 4,19,000 మంది. దేశం యొక్క తలసరి ఆదాయం, పౌరుల యొక్క తలసరి ఆదాయం భారతదేశ బడ్జెట్ని తీసుకుంటే 2,18,000 ఎంత ఉంది. ఇలా మంది 4,19,000 ఉంది. అంటే మనం అత్యధికంగా ఉన్నాం ఇక్కడ. కాబట్టి రేవంత్ రెడ్డి పరిపాలనలో పేద ప్రజలు, సామాన్యులు అందరూ హాయిగా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖే జీతాలు వస్తున్నాయి. అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు, ఇవాళ ఇన్సూరెన్స్ పథకం మీకు వస్తుంది, నాకు వస్తుంది. 1,15,00,000 మందికి ఇవాళ ఇన్సూరెన్సు ఏదన్నా ఏ ప్రమాదవశాస్తు ఏదైనా కుటుంబంలో ఎంతమంది అంతమందికి 5 లక్షల రూపాయలు వచ్చే విధంగా ఏ దేశంలో ఎక్కడా లేదు. అదేవిధంగా న్యాయవాదులు చట్టాలు చేయటం అమ్మా, చట్టాలు ఎవడు చేసిన న్యాయవాదులు ఆ రోజు కత్తులతో పొడిచి రియల్ ఎస్టేట్ మాఫియా, భారత రియల్ ఎస్టేట్ సమితి బీఆర్ఎస్ అంటే వామన్రావు దంపతులు నరికి చంపారు మంతని హైవే దగ్గర. అదేవిధంగా ఎందుకు వాళ్ళ భూముల గురించి కేసులు బాధితుల తరపున వాదిస్తాను నరికి చంపారు. మల్లికార్జున్ ఆడ మూలగండ్ల మల్లికార్జున్ హనుమకొండలు ములుగు కోర్టు పోయి ఆయన చంపారు. విజయ్ రెడ్డి. అదేవిధంగా మొన్న అమ్మాయి చనిపోయింది. అదేవిధంగా ఇస్రాయల్ లాయర్, ఈ విధంగా లాయర్ల పైన కూడా దాడులు జరుగుతున్నాయని చెప్పి ఆ రోజు బీఆర్ఎస్ ఆయనలో చట్టం చేయాలి, రక్షణ చట్టం చేయాలి, న్యాయవాదులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తే పట్టించుకున్నదా? రేవంత్ రెడ్డి ఆ రోజు మాట ఇచ్చిండు పీసీసీ ప్రెసిడెంట్గా, నేను వస్తే మీకు రక్షణ కల్పిస్తా, ప్రత్యేక చట్టం తీసుకొస్తాడు. ఇలా దేశంలో ప్రత్యేక చట్టాలు ఎక్కడున్నాయి? మొదట చట్టం చేసింది లాయర్లకి రాజస్థాన్, రెండోది కర్ణాటక, మూడోది రాష్ట్రం. ఆ 2 రాష్ట్రాల కన్నా లాయర్లకు రక్షణ కవచంగా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి తెచ్చిన 2026 రక్షణ చట్టం. ఇప్పటి వరకు మీరు చెప్పిన దాంట్లో రేవంత్ రెడ్డి గారి ఇంకా వృద్ధులు, తల్లిదండ్రులు, ఇలా వృద్ధుల యొక్క ఎవరికి పడుతుందా ప్రభుత్వాలు పట్టించుకుంటాయా? అవునమ్మా, వృద్ధుల సంక్షేమానికి రేవంత్ రెడ్డి ఒక చట్టం చేసిండు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే బిడ్డలారా ఖబర్దార్, మీరు నిర్లక్ష్యం చేస్తే మీ జీతాల నుంచి కోత విధిస్తా. ప్రైవేట్ ఉద్యోగులైనా సరే, ఎవరైనా సరే, మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎవడైనా సరే, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే వాళ్ళని చూడకపోతే మీ జీతాల్లోంచి కట్ అని చట్టం చేసి ఎవరు చేశారమ్మా? రేవంత్ రెడ్డి కాదా? ఇంతమంది మనుషులని దోచుకున్న రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండకుండా ఎవరుంటారమ్మా? ఇంతమంది దీవెనలు ఆయన చెప్పడం కాదు, ప్రజలే కదమ్మా ఎన్నికల్లో ఒక ఇంట్లో అదే ఇంటిని 10 ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు పిల్లగాళ్లకు స్కూటీలు కూడా ఇస్తారంటే ఇప్పుడు 600 కోట్లు ఎంత బడ్జెట్ అవుతుంది? రైట్, నేను అదే అడుగుతా. మీరు ఎప్పుడు అంటే 2023 డిసెంబర్లో రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికి ఈ రోజుకి ఎన్ని రోజులు అవుతుంది? 2 సంవత్సరాలు 4 నెలలు ఎంత అవుతుందమ్మా? 847 రోజులు అవుతుంది. 847 రోజులలో మీరు వచ్చిన 100 రోజులలోనే మీరు ఇచ్చినవన్నీ మేము చేస్తాం, ఈ కార్డు పెట్టుకోండి, మేము వచ్చిన 100 రోజులనే చేస్తామని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు, ఎవరు మన డిప్యూటీ సీఎం గారు మాట్లాడినారు. చేసిండ్రా మరి 100 రోజులలో మీరు అన్ని? ప్రజలు అంగీకరిస్తున్నారా? మాకు అందకలేదు కత్తికి ఎందుకు?
ప్రజలు అంగీకరించారు అంటే మీరు fake promise చేశారని ఫేక్ కాదు. Fake ఏ కదా మళ్ళీ అది, fake ఏ ఇవాళ కదా. పాతాళ లోకంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని, అప్పుల ఊబిలో కూరుకపోయిన రాష్ట్రాన్ని అమాంతం Pure అభివృద్ధి cure పదంలో రే తెలంగాణ నన్ను చెప్పనీ అన్నారు. అమ్మా, నా తర్వాత మాట్లాడు. ఆ. అమాంతం అభివృద్ధి పదంలో నడపడానికి ఒక గజ ఈతగాళ్ళ లెక్క రేవంత్ రెడ్డి శ్రమిస్తుండని ఇవాళ తెలంగాణ ప్రజానీకం మొత్తం కూడా బలంగా నమ్ముతుంది. అరే గాడి తప్పిన వ్యవస్థను గాడిలో పెడతాడు. దుబారా కేసీఆర్ దుబారా తెలంగాణ దివాలా తీసింది. ఆ దివాలా తీసిన రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో నడపాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, సాధక బాధకాలు ఉంటాయని చెప్పి ప్రజలే మేమేమన్నాం 15,000 ఇస్తారని 18,000 ఇస్తాంటే ఎకరానికి ప్రజలు రైతులు అంగీకరించలేదా? ఏమంటారే మా పెద్ద కొడుకు రేవంత్ రెడ్డి, మా పెద్ద కొడుకు లెక్క అరే కష్టపడతాడు, ఈ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతాడు, ఏం కాదు ఇప్పుడు ఇవ్వకపోతే పాయ్ ఇంకోసారి ఇస్తే పాయ్, అబ్బా రాష్ట్ర పరిస్థితి బాగున్నప్పుడు ఇస్తాడు అని ప్రజలే దీవిస్తున్నారు ప్రతి ఎన్నికల్లో ఆయన్ని. గ్రామ పంచాయతీ ఎన్నికలంటే రైతులు ఉండేది కదా, మరి రైతులు దీవించలేదా? దీవించని అంటారు. ఒక క్లిప్పింగ్ చూపెడతా మీకు. నేను 100 క్లిప్పింగ్ చూపిస్తాను రేవంత్ రెడ్డి బొగుడే, మరి నేను దాన్ని కూడా చూపెడతా. వేద్దాం. మరి నేను ఇప్పుడు నేను చూపిస్తా, అదే నా అంటున్నా దగ్గర సార్. ఉన్నాయి, ఇప్పుడు నేను ఇప్పుడు చూపిస్తా. ఒకసారి మాట్లాడదాం దాని మీద, ఒకసారి మాట్లాడదాం. ఈ సోషల్ మీడియాని మేము నమ్ముకోమమ్మా, ఉమ్. జనాన్ని నమ్ముకుంటాం. అంటే మీరు వినడానికి కూడా అదే సిద్ధంగా నేను లేరంటారా? వినిపిస్తా, మరి నువ్వు వినిపిస్తే నేను వినిపిస్తా క్లిప్పింగ్. నా దగ్గర కూడా ఉన్నాయి, ఇప్పుడు మేము కూడా మాకు కూడా ఉంది కదా సోషల్, మేము చేస్తాం కదా. ఇప్పుడు అవి కొలమానాలు కాదు. ఇప్పుడు నచ్చేవాడు నచ్చుతూ నచ్చడు నచ్చడు, కానీ మెజారిటీ ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి పాలనకు ఆమోదం తెలుపుతున్నారు ఎన్నికల్లో. ఇప్పుడు మీరు ఏమైనా ఈ భయపడుతున్నారా? క్లిప్పింగ్లు మేమెందుకు భయపడతామమ్మా? మరి ఒక క్లిప్పింగ్ వినిపిస్తా అంటే మీరు మీరు వినిపించండి, నేను కూడా వినిపిస్తా. వినిపించండి అమ్మా, నేను కూడా వినిపిస్తా. ఒక్కసారి, ఎందుకు అక్కడ ఒక్కసారి. ఆమోదం ఎందుకు, నేను కూడా వినిపిస్తాగు. నేను ఒక్కసారి, వినిపిస్తా, మరి మీకు ఉండాలి కదా. రైతులు అన్న మాట ఒక్కసారి అనిపి ఎవరు బీఆర్ఎస్ రైతులు అంటారు, నిజమైన రైతులు రైతులలో బిఆర్ఎస్ రైతులు, కాంగ్రెస్ రైతులు, బీజేపీ ఉంటారమ్మా, రైతులు ఉంటారా సార్? సానుభూతిపరులు ఉంటారు. నేను వినిపిస్తా కానీ నేను మేమనిపోయి కూడా వినిపిస్తాయి. మేము మా దగ్గర కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి, 1 కాదు 2 కాదు. ఈ శతకాలే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రేవంత్ రెడ్డికి ఆ నిధులు ఏం చేసిండు, బడా కాంట్రాక్టర్లకు వీళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో పెండింగ్ బిల్లులు వాళ్ళు ఉన్నాయి కదా, వీళ్ళ దిక్కు మళ్ళీ ఈ రైతులు అవసరం లేదు. ఈ ఓట్లు వేసినాకనేమో రైతులను వాడుకున్నారు. ఓట్లు వేసిన తర్వాత మాయమాటలు చెప్పారు, ఆయన ఎకరానికి 10,000 ఇస్తాడు, 15,000 ఇస్తారు. 15,000 ఏమి ఇస్తుండో ఇప్పుడు అర్థమైంది. రైతులకు నీళ్లు లేవు, కరెంటు లేదు, యూరియా బస్తాలు లేవు, ఏది టైంకు లేదు. అయిపోయింది, నాకు అర్థమైంది. ఆయన ఏదో నడిపిస్తారు కానీ కొన్ని ఛానళ్ళు ఉన్నాయి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద విమర్శించిన కొన్ని ఛానళ్ళు కావాలని బీఆర్ఎస్ భవన్లో పెట్టి అమాయక రైతులను డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి పెట్టారు కదా. మరి ఈ మాటలు కూడా ఏంటండి, ఇప్పుడు మూసి ఇందాక మీరు అన్నారు, ఇందాక డబుల్ బెడ్ నీవే కాదు కొన్ని లక్షల జనము పాడైపోని మన్మడని గాజులు పెట్టుకోమని తిట్టారు. అది అర్థం కాక అన్న మాటలు ఈరోజు మేము వెనక్కు తీసుకుంటున్నాం. ఎవరన్నానని మా తరపున మేము వెనక్కు తీసుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారిని అతన్ని మేము ఎప్పటికీ దేవుడిలాగానే కొలుస్తాము. దేవుళ్ళగా కొలుస్తా, అందుకే దీవిస్తున్నారమ్మా. ఇది మూసి ఇందాక అన్నారు కదా మీరు, మళ్ళీ వినిపిస్తా. ఇదే బాగుంది, రేవంత్ రెడ్డి దేవుడు అంటున్నారు. ఒకప్పుడు తిట్టారు, బాధపడ్డారు. Right. అంటే మంచి ఏదో చెడేదో తెలుసుకోలేని పరిస్థితుల్లో అమాయకత్వంలో తిట్టారు. దేవుడిని కూడా తిడతామమ్మా మనం ఈరోజు. కోపం వస్తే ఎవడరా సో నువ్వు ఇప్పుడు అని తిడతావు. దేవుడిని కూడా తర్వాత దేవుడు మహిమలు తెలుసుకొని మళ్ళీ దేవుడిని ఆరాధిస్తాం. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇంకోటి, రేవంత్ రెడ్డిని నువ్వు రైతే అన్నావు కదమ్మా, నేను ఇంకోటి వినిపిస్తా. అదే రైతులు రేవంత్ రెడ్డి ఎకరానికి 6,000 వేసినా కూడా దేవుడు అని చెప్పి పూజిస్తున్నారా? అవునమ్మా, ఎకరానికి మేము రైతులు అంగీకరిస్తున్నారు. మీరు అంగీకరించినని మీరు అనుకుంటున్నారా? అరే, మీరు ఓట్లు వాళ్ళని మద్దతు కదా. మొత్తం ఇట్లా సప్రెస్ మేము చేస్తున్నారా? 15,000 ఇస్తానని 12,000 ఇచ్చిన రేవంత్ 12,000 అని రెడ్డి చెప్పేసి 6,000 ఇస్తున్నా, ప్రజలు అంగీకరిస్తున్నారా అంటారు. ఇస్తానమా లేదా? ఇస్తానమా? కేసీఆర్ కన్నా 1,000 ఎక్కువ ఇస్తానమా లేదా చెప్పు. కేసీఆర్ కన్నా 1,000 ఎక్కువ ఇస్తాను. మరి రైతులు సంతోషంగానే ఉన్నారు. సంతోషంగా ఉండబట్టి గ్రామాల్లో పంచాయతీల్లో గెలిపించారు. ఇదే కమ్మ కొలమానం. మనకేం కావాలా? ఎన్నికల్లో ఓట్లు వేయటం కొలమానం మనకి. కాబట్టి అదేదో బీఆర్ఎస్ పార్టీకి చెందిన రైతు బీఆర్ఎస్ వాళ్ళ మీడియా పెట్టి సోషల్ మీడియాలో నేను ఒక మాట, ఆయన ఊరెక్కడ పేరెక్కడ చెప్పి మనం పోదాం కెమెరా పట్టుకొని. ఆయన సానుభూతి ఏ పార్టీ సానుభూతి పరడా ఎవరని చూద్దాం. అరే రాష్ట్ర వ్యాప్తంగా 20,30,000 మంది రైతులు 2 లక్షల రూపాయలు కేసీఆర్ పాలు 1,00,000 రూపాయలు రాలేదు. 2 లక్షల రుణమాఫీ పొందిన రైతు అన్నదాత ఆనందంగా ఉన్నాడమ్మా. అదే 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా మొన్ననే పడ్డాయి, టింగున పడ్డాయి మొన్న. వాళ్ళంతా కూడా నువ్వు 1,500,000 ఎకరాలకు ఇవాళ మొత్తం కూడా రైతు భరోసా చేసినాం. ఇంత ఆనందంగా ఉండి ఇంత కష్టకాలం కూడా రేవంత్ రెడ్డి మా కోసం కష్టపడతాడు అని చెప్పి వాళ్ళు దేవుడని దీవిస్తుంటే ఎవరో దరిద్రులు ఉంటారు 2-3. ఇప్పుడు మెజారిటీస్లా ఇప్పుడు అందరూ రేవంత్ రెడ్డిని పొగడాలని లేదు. 100 మందిలో
95 మంది రేవంత్ రెడ్డి దేవుడు అంటున్నారు, ఒక 5గురు బీఆర్ఎస్ హౌలేగాళ్ళు ఎవరో ఏదో మాట్లాడుతుంటారు. రైట్ పడుచుకోవద్దు వాడిని. మీరు అన్నారు కదా రైట్, బయట వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు, సో అందుకే వాళ్ళందరూ బీఆర్ఎస్ మనుషులు అన్నారు. అంతే, బీఆర్ఎస్ హౌలేగాళ్ళు. అయితే ఇప్పుడు చూద్దాం మనం, నేను అడిగే ప్రశ్నలకు మీరు స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి. స్ట్రైటే చెప్తామ్మా. సీనియర్ నాయకుల్ని మీరు పట్టించుకుంటలేరు, మీరు సీనియర్ నాయకుల్ని పట్టించుకోవట్లేదు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే జీవన్ రెడ్డి గారు, ఆయన పట్టించుకోవడం, ఆయన మీ ఎప్పుడైతే మీరు పట్టించుకుంటలేరు, సీనియర్ అంటే కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఉన్నాడు, 40 సంవత్సరాల లీడర్ అయిన కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఆయన పట్టించుకోరు, ఆయన బయటకు వచ్చిండ్రు. నిన్న చూసుకున్నట్టయితే అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి గారు క్వశ్చన్ చేసిండ్రు, మేమందరం లేకపోతే మీరు ఎక్కడని మాట్లాడిండ్రు, ఆయనకు మీరు ఆన్సర్ చెప్పలే. మండలిలో చూసుకుంటే విజయశాంతి గారు కూడా మాట్లాడిండ్రు, ఏమైంది అని చెప్పి మాట్లాడిండ్రు. ఇంత వ్యతిరేకత వస్తున్నా కూడా మీరు ఇంత అంటే ధీమాగా ప్రజలు ఆకాంక్షిస్తుండ్రు, అందుకే వచ్చిన ప్రజలు దీవిస్తున్నారు, మేము మా పాలనలో హ్యాపీగా ఉన్నారని మీరు ఎంత ధైర్యంగా చెప్తున్నారో అర్థమైతలేదు. ఎందుకంటే మీ పార్టీ వాళ్ళే కదా వీళ్ళందరూ. సీనియర్ నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ గౌరవించింది. వారు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఎమ్మెల్సీ పదవి పోతే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీ టికెట్ ఇచ్చారు. తర్వాత ఆ పరిధిలో ఎన్నికల సంఘం పరిధిలో ఎంత ఖర్చు వారి దగ్గర లేకపోతే మరి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం వాళ్ళ ఖర్చు పెట్టింది. అన్ని రకాలుగా ఆదుకున్నది. కొన్ని సందర్భాల్లో గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం, సకల జనుల పార్టీ, సకల జనుల ఇందిరమ్మ పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు మా పార్టీ గురించే మాట్లాడుతున్నారు. ఇలా సొంత బిడ్డ జీవన్ రెడ్డి గారి గురించి వదిలిపెట్టండి, పెద్ద వ్యక్తి, ఆయన అంటే గౌరవం మాకు. ఆయన ఎందుకు మనసు నొచ్చుకున్నదో, ఎందుకు పోయిండో అది రేవంత్ రెడ్డి గారు. ఆయన ఇప్పుడు ఆరోపణలు చేస్తే ఎవరు నమ్ముతారమ్మా? రేవంత్ రెడ్డి గారు ఎంత చేసిండో ఆ పార్లమెంట్ ఎన్నికల్లో మంచినీళ్ళు ఖర్చు పెట్టింది రేవంత్ రెడ్డి అమ్మా. జీవన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ చేసిండ్రా రేవంత్ రెడ్డి గారు అధికారంలో తీసుకొచ్చిండమ్మా పార్టీని. అందరం ఇవాళ ఈ కొమ్మ మీద కూర్చున్నాం, చక్కగా కూర్చున్నాం, కొమ్మ నరకు దేవుడు కూడా. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే అందరు సహకారం, అందరు కష్టపడ్డారు, అందరు నాయకత్వం తోడైంది, వచ్చారు. వచ్చినప్పుడు ఎందుకు పోవాలి? అవసరం కేవలం ఒక రేవంత్ రెడ్డి గారి వల్లనే ఈ రోజు కాంగ్రెస్ నిలిచింది తెలంగాణలో. అందరూ సమిష్టి కృషితో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అంటే వారి నాయకత్వంలో, సారథ్యంలో, వారి నేతృత్వంలో పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, సారథ్యంలో ఇలా మంత్రులు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అందరు కలిసి రాష్ట్రంలో పేదల సంక్షేమానికి పాటుపడుతున్నారు. కాబట్టి ఇక వారికే వదిలేసిన మేము వారి గురించి ఎక్కువ కూడా వ్యాఖ్యానం. ఆయన మా పార్టీ గురించి అడుగుతున్నారు. ఇలా బీజేపీలో లేవా? బీజేపీలో ఎంతమంది పాపం ఇప్పుడు తిరుగుతూ ఉండు, వెంకయ్య నాయుడు అక్కడ తిరుగుతూ ఉండు, బీజేపీలో వాళ్ళు వదిలిపెట్టేశారు. ఇక అక్కడ దాకా ఎందుకమ్మ కవిత కన్నా బిడ్డనే ఇలా బయటకు వచ్చేసి మీ అంత చూస్తా, మా బావ అవినీతిపరుడు, గుంటనక్క, మా అన్న అవినీతిపరుడు అని చెప్పి కన్నా బిడ్డనే సొంత ఇంట్లో మనిషి ఆడబిడ్డనే వచ్చి బయటకు వచ్చి నేను పార్టీ పెడతా, వీళ్ళ సంగతి చూస్తా మాట్లాడండి. మీరు ఇది కాంగ్రెస్ హాయిగా మంచుకున్నారు, ఎవరు నడిపిస్తారు? ఎవరు చెప్పారు? భూతద్దం పెట్టి చూసారా? మేమే నడిపిస్తున్నామని. ఎవరు నడిపిస్తారా? మా చిన్నపిల్ల నడిపించడానికి ఏమన్నా 3-5 సంవత్సరాల బిడ్డనా ఏమన్నా? అరే అన్ని తెలిసి లోక జ్ఞానం తెలిసినటువంటి అమెరికా దాకా పోయి చదువుకొని వచ్చినటువంటి ఆడబిడ్డ, తెలంగాణ ఆడబిడ్డ, కేసీఆర్ కూతురు. ఇంకేం కావాలి? మేము నడిపిస్తే చేయబట్టుకొని నడిపిస్తామా? ఆ సొంత నిర్ణయాలు తీసుకోవడం మాకేం సంబంధం? సొంత నిర్ణయాలు తీసుకుంది, సొంత నిర్ణయాలు మాకేం సంబంధం అంటున్నా? వెనకాల మీరు ఎవరు లేరు. మేమెందుకుంటామమ్మా? ఉంటే గింటే ఆ బీజేపీ వాళ్ళు ఉంటారేమో, మీరు లేరు. మాకేం సంబంధం? పక్క మీరు లేరు, మాకేం అవసరం అంటారు? రేపటి రోజున తను ఒకవేళ కాంగ్రెస్ నుంచి వెళ్ళి మాట్లాడితే, కాంగ్రెస్ నుంచి నిలబడితే, లేకపోతే కొత్త పార్టీ పెట్టినా, అదే కొత్త పార్టీ పెట్టినా కూడా ఆ పార్టీని మీ పార్టీతోని చేస్తే, ఎందుకంటే గతంలో చూసినాం, గతంలో షర్మిల గారిని చూసినాం, ఇక్కడ పార్టీ పెట్టింది, తర్వాత కాంగ్రెస్ లో కలిపింది. షర్మిల మా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ. ఏదో అన్న మీద కోపంతోనో, ఆస్తుల పంపకంతోనో చూసిన మొన్న విజయమ్మ గారు మాట్లాడింది, బాధపడి ఆవేదన పడి నేను పార్టీ పెట్టుకుంటాను తెలంగాణలో వచ్చి పార్టీ పెట్టుకున్నది. పార్టీ పెట్టుకుంటే మా అధిష్టానం నువ్వు కాంగ్రెస్ రక్తం అమ్మా, నువ్వు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఉండి నువ్వు ఆడేడు ఎందుకు పోతావు అని చెప్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షురాలు చేసినాం. అదే షర్మిల గారు అయితే కవిత నాన్న కేసీఆర్ మూలాలు కూడా ఎప్పుడు జమాన్లో యూత్ కాంగ్రెస్లో పనిచేసింది, కానీ ఆ తర్వాత టీడీపీలోకి వెళ్ళిండు. ఇక టీడీపీలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు అక్కడ టీడీపీ ముద్రపడ్డారు అంతే. కాంగ్రెస్కి ఏం సంబంధం లేదు కదా, కవిత గారికి కాంగ్రెస్కి ఏం సంబంధం లేదు. కాబట్టి వాళ్ళు ఆయన ముఖ్యమంత్రి చేసిండు, పార్టీ అధ్యక్షుడు చేసిండు, కాబట్టి అక్కడ అవినీతి ఉందండి. కాబట్టి నచ్చక విధానాలు నచ్చక ఆమె పార్టీ పెట్టుకొని కేఏపాల్ పార్టీ పెట్టిండు. కవిత పెడుతుంది, రేపు ఇంకెవరైనా పెడతారు, ఎవరు పెట్టుకోమనండి. రాజ్యాంగంలో ఎవరికైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉన్నది. ఇప్పుడు కేఏపాల్ ఆడ యుద్ధాన్ని ఆపిండు,
అంటే చెప్పుకుంటాడు ఆయన, అట్లనే చెప్పుకోమనండి అందరిని కూడా. ఉమ్. ఎవరొద్దన్నారు చెప్పుకోండి, నోరు వాళ్ళ ఇష్టం నోరు అదే చెప్పుకోవడానికి వాళ్ళ ఇందాక నాలుక నేను- చెప్పొచ్చు, ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఇందాక మనం మాట్లాడినట్టు ఇప్పుడు సీనియర్ నాయకులు ఇంతమంది ఉండగా వేం నరేందర్ రెడ్డి గారికి ఆల్రెడీ ప్రభుత్వ సలహాదారులు ఆయన ఇష్యూతోనే ఇప్పుడు జీవన్ రెడ్డి గారు బయటకు వచ్చిండ్రు. మేము ఇంత సీనియర్స్ ఉన్నాము, వలస వచ్చిన వీళ్ళకి ఇంత ప్రియారిటీ ఎందుకు ఇస్తున్నారు, మరి వేం నరేందర్ రెడ్డి ఏం చేసిండు ఆయన అని చెప్పేసి మాట్లాడిండు. ఆయన ఇచ్చిన సలహాలు ఏందని కూడా అడిగిండు. వేం నరేందర్ రెడ్డి సభాముఖంగానే అడిగిందా లేదా? ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసిండు. ఎవరు? వేం నరేందర్ రెడ్డి కావాలంటే ఆ టికెట్ వచ్చేది, ఉమ్. ఆడన్న పరిస్థితులు బట్టి టికెట్ త్యాగం చేసిండు. అంటే మీరు తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉపాధ్యక్షుడుగా ఆయన సీనియరే, వేం నరేంద్ర రెడ్డి కూడా సీనియరే, వీళ్ళ సీనియరే. టీడీపీ వాళ్ళు కదా ఎవరు ఆయన? ఈయన టీడీపీ కాదా? ఎవరు? జీవన్ రెడ్డి టీడీపీ నుంచి రాలేదు ఆయన. ఎప్పుడు వచ్చినాయి ఎప్పుడు వస్తేనేదమ్మా ఒక్కసారి వచ్చింది పార్టీ నేనన్నమాట కాదు, ఉమ్. రాహుల్ గాంధీ గారు అన్నమాట ఏంటంటే పార్టీ సభ్యత్వం తీసుకొని పార్టీలో చేరితే అప్పటి నుంచి వాళ్ళ సీనియరే, జూనియర్ సీనియర్లు ఏ ఉండదు, అంతా ఒకటే ఇప్పుడు అని స్పష్టంగా జీవన్ రెడ్డి చెప్పిన గారు తర్వాత నరేందర్ రెడ్డి గారిది సేమ్ అంటారా? ఏమైంది? అవును, ఆయన మాజీ ఎమ్మెల్యే చేసిండు, వీరు మంత్రిగా చేశారు. ఎవరికి ఉండే గౌరవం వారికి ఉంటుంది, వారిని కించపరచట్లే. ఈ సమయంలో కష్టపడినట్టు ఎటువంటి అవకాశాలు పొందనటువంటి ఎమ్మెల్యే అవకాశం పొందలేదు. ఎమ్మెల్యే అయితే గెలిచినట్టయితే మంత్రి అయ్యేవాడు కదా, మరి మంత్రి పదం త్యాగం చేసినట్టే కదా ఎమ్మెల్యే టికెట్ వదులుకుంటే. కాబట్టి అధిష్టానం రేవంత్ రెడ్డి కాదు, కాంగ్రెస్ అధిష్టానం 4-5 పేర్లు పంపితే ఆ పేర్ల నుంచి టీసీసీ ఉపాధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ గెలుపులో భాగస్వామి అయినటువంటి వేం నరేందర్ రెడ్డి గారికి రాజ్యసభ స్థానం ఇచ్చింది. తప్పేముంది? వేరే పార్టీ వాడికి ఇలే కదా. తప్పేముంది? కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చినట్టు వినమ్మా, కాంగ్రెస్ లో గెలిచిన సవితా ఇంద్రారెడ్డి కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చినట్టు మేము ఇచ్చినామా? మా పార్టీ నాయకుడికి మేము గౌరవించుకున్నాం. టీడీపీలో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్కి మంత్రి పదవి ఇచ్చినట్టు కేసీఆర్ మేము ఇచ్చినామా? మా పార్టీ నాయకుడికి మేము అక్కడ ఇచ్చినాం. మీరు ఏకంగా సీఎం పదవి ఇచ్చిండ్రు కదా మళ్ళీ అవును, సీఎం పదవి ఆయన అధికారం రానప్పుడు వచ్చిండు. అధికారం రానప్పుడు సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసి, అదేవిధంగా ఈ సమయంలో అందరూ బహుముఖ నాయకులు, అందరు నాయకులే, అందరు ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళే, అందరూ పీసీ స్థాయిలో మా పార్టీలో. కానీ ఈ సమయంలో కేసీఆర్ని ఢీ కొట్టాలంటే రేవంత్ రెడ్డి వల్లనే అవుతుంది అని చెప్పి సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ గారు ప్రియాంక నియమించారు అన్నట్టు వాళ్ళ మాటలు పెట్టిండు కదా. మరి ఇప్పుడు అధికారం తేవడంలో వీరి పాత్ర కూడా, రేవంత్ రెడ్డి గారి పాత్ర కూడా ఉంది. కూడా అక్కడ టీడీపీ ఇక్కడ తెలంగాణ లేదు కాబట్టి వాళ్ళు పార్టీ మారిండ్రు, తప్పేమున్నది? ఇక్కడ టీడీపీ లేదు కదా మరి ఇప్పుడు. అవును, అందుకే ఇక్కడ టీడీపీ లేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లోకి వచ్చిండు. మరి వాళ్ళు కూడా ఏమైనా అధికారంలో ఉన్న పార్టీలో పోయిండు ఆయన? రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్న బీజేపీలోకి పోయిండు, అధికారంలో ఉన్న టీఆర్ఎస్ లోకి పోయిండా? ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు 10 మంది ఎమ్మెల్యేలు మీరు తెచ్చుకోలేదా? ఏ 10 మంది? మొన్ననా మేమేం తెచ్చుకున్నాం? వాళ్ళు మాతో కలిసి పనిచేస్తున్నారు. ఆ పార్టీలో ఉంటే ఈ కొట్లాట కుమ్ములాటతో, ఈ కవిత గొడవ, ఈ పంచాయతీలో భవిష్యత్తులో మేము గెలవము, మేము మళ్ళీ గెలవాలంటే రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలతో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వంలో భాగస్వామ్యం పనిచేస్తున్నారు. నేను చెప్పడం స్పీకరే చెప్పిండు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి. స్పీకర్ చెప్పింది కరెక్ట్ కాదని చెప్పేసి ఎవరన్నా యావత్ లోకం చట్టం లోకం వేరు, చట్టం వేరు, రాజ్యాంగం వేరు. 10వ షెడ్యూల్లో స్పీకర్కు దాని యొక్క అర్హత, ఆయన యొక్క నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం సుప్రీంకోర్టు కూడా లేదు. సుప్రీంకోర్టుకు ఉన్నట్టయితే ఈ పార్టీకి అసలు వాళ్ళే నువ్వు అనర్హుడు, మీరు అనర్హులు అని చెప్పి వేటు వేసేవాడు. కానీ సమీక్ష చేయగలదు కోర్టులు కూడా, నువ్వు ఇది చేయని చెప్పగలదు కానీ పూర్తి ఆదేశాలు ఇవ్వలేదు. కానీ ఆ అసెంబ్లీ వరకు స్పీకర్కు విచక్షణాధికారాలు ఉన్నాయి. పార్టీ ఫిరాయింపుల చట్టం 1985 కాంగ్రెస్ ప్రభుత్వమే మన రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు. 52 రాజ్యాంగ సవరణ 1985 తీసుకొచ్చారు. తర్వాత వాజ్పేయి గారు 2003 సంవత్సరంలో 91 రాజ్యాంగ సవరణ ద్వారా పటిష్టం చేశారు. అయినా అందులో లొసుగులను ఆధారంగా చేసుకొని కేసీఆర్ గారు మా పార్టీ ఎమ్మెల్యేలను నయానో భయానో బెరి చేసిండు. కానీ మేము అట్లా కాదు కదా, మేము మా దగ్గరకు వస్తే అభివృద్ధిలో భాగస్వామ్యం కండి అంటున్నాం. అంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు మీ పార్టీలో జాయిన్ కాలేదు. మీరు వేసుకున్న కండువా కాంగ్రెస్ కండువేనా? ఇది కాంగ్రెస్ హస్తం గుర్తుంటే సోనియా గాంధీ, మల్లికార్జున ఖార్గే బొమ్మ ఉంటే ఇది కాంగ్రెస్. మీరు ఎందుకు వేసుకున్నారు? ఇది ఎవరైనా వేసుకోవచ్చు. సాంప్రదాయాలు మాకెళ్ళి అయితే పండగల్లో పబ్బాల్లో కూడా పండితులకు పూజారులకు కూడా కప్పుతారు, పూజారులు మాకు కప్పుతారు. కాంగ్రెస్ ఎప్పుడైతే నేను చెప్తున్నా, బీఆర్ఎస్ కండవా గులాబీ, ఉత్త గులాబీ అనేది కండవా ఎవరైనా వేసుకోవచ్చు. ఆ గులాబీ కండవా మీద కేసీఆర్ కారు గుర్తు ఫోటోలు ఉంటే అది బీఆర్ఎస్ కండవా. కాంగ్రెస్ దీని 3 రంగుల మీద ఇది అన్నారు కదా మీరు, ఈ 3 రంగుల కండవా మీద హస్తం గుర్తు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు అది కాంగ్రెస్ కండవా. అప్పటి వరకు ఇది హుందాగా ఉండటం కోసము ఎవరైనా వేసుకోవచ్చు, గౌరవంగా, మర్యాదపూర్వకంగా, సంస్కృతి సాంప్రదాయాలను అద్దం పట్టే ఇది పొద్దురుకు అందరు
నేను ఇదే వేసుకోండి, ఎందుకంటే వాళ్ళని ప్రోత్సహిస్తాను చేనేత కార్మికులు. అట్లనట్లేదు సార్. ఇప్పుడు ఇట్లాంటి కండువాలు జస్ట్ ఆ 10 మంది ఎమ్మెల్యేల మీద ఒట్టిట్లా కప్పిండ్రు. అవును, మర్యాదపూర్వకం వాళ్ళు కప్తారు, మర్యాదపూర్వకంగా వీళ్ళు కప్పిండ్రు. కప్తారు. అవును, తప్పేముంది? మర్యాదపూర్వకం ఇది కప్పితే ఇది పార్టీది కాదమ్మా. ఇది కరెక్టే సార్. పార్టీది ఎప్పుడైతుంది అని అంటే, ఇప్పుడు అయ్యగారు మన ఊర్లో పూజారి కప్పుకుంటే పూజారి కాంగ్రెసా? మన ఇంట్లో పసుపు వాడుతున్నాం అని చెప్పి పసుపు తెలుగుదేశం అని వదిలిపెడతామా? అది తెలుగుదేశాన్ని ఎప్పుడైతుంది? ఆడ సైకిల్ గుర్తు చంద్రబాబు నాయుడు ఉంటే తెలుగుదేశం అవుతారు. మరి దీని మీద ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఎవరైనా మీరు కప్పుకోవచ్చు, మీరు కాంగ్రెస్ అవుతారా? అవ్వం. మీరు సాంప్రదాయబద్ధమైనటువంటి మహిళగా గుర్తింపు పొందుతారు ఈ కండవ వేసుకుంటే. ఈ కండవ వేసుకుంటే మన ఏంటంటే ఒక ట్రెడిషన్. ఇప్పుడు కేరళ వాళ్ళకు ఒక కండవాలు ఉంటాయి, ఓనం సాంప్రదాయం. మన తెలుగు వాళ్ళకి ఈ కండవ ఇప్పటి నుంచి కాదు, మనం బుట్టక ముందు నుంచి ఉంది. సరే, ఇప్పుడు మీరు అన్నట్టు కండవ కాకపోతే వాళ్ళు పార్టీలకు వచ్చినట్టు కాదు. సంక్రాంతి టైంలో ఫ్లెక్సీలు కొంతమంది పెట్టిండ్రు సార్. ఖైరతాబాద్లో దానం గారివి ఫ్లెక్సీలు పెట్టిండ్రు, కాంగ్రెస్ది పెట్టిండ్రు. ఇప్పుడు దానం గారు కాంగ్రెస్లో ఉన్నట్ట లేనట్టే ఏంటన్నట్టు? ఇప్పుడు వాళ్ళ అభిమానులు ఎవడో పెట్టుకుంటారని మనకెందుకు అమ్మా? ఆడ పార్టీ ఫిరాయింపుల చట్టం ఏం చెప్తుందంటే, వీళ్ళు ఏం చెప్పారంటే, మా జీతాల నుంచి నెలకి టీఆర్ఎస్ పార్టీ ఖాతాకు 5,000 పోతున్నాయి. మరి మేము టీఆర్ఎస్ఆ కాంగ్రెసా? అదేవిధంగా స్పీకర్కి ఏం కావాలా? ఆధారాలు బ్యాంకు నుంచి పోతున్నాయి. మరి కాంగ్రెస్ అయితే బీఆర్ఎస్ కింద కాంగ్రెస్ రావాలి కదా డబ్బులు. అదేవిధంగా స్పీకర్ గారు ఇంకొక అంశం ఏం చూసిండు, వీళ్ళు విప్పు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు విప్పు ఓట్లప్పుడు విప్పు వేస్తే విప్పులో ఏమైనా వ్యతిరేకంగా బీఆర్ఎస్కి వేశారా? అది ఇంపార్టెంట్ పార్టీ ఫిరాయింపుల చట్టంలో. విప్పుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు ఓటు వేస్తే వాళ్ళని అనర్హులుగా గుర్తించాలని చెప్పి పార్టీ ఫిరాయింపుల చట్టం చెప్తుంది. ఇవాళ ఎక్కడ పాల్పడలేదు. ఎవడో ఫ్లెక్సీ పెట్టుకుంటే అది సంబంధం లేని అంశం. అది పత్రికల్లో వచ్చిన మీరు పెట్టుకోండు. అది కాదమ్మా, టీవీలో వచ్చిన కోర్టు ఏమంది, హైకోర్టు ఏమంది? నేను మాట చెప్తున్నానమ్మా, అట్లా కాదు, నేను మాట చెప్తాను. హైకోర్టు ఏమంది, వీళ్ళు కోర్టుకు పోతే ఫస్ట్ టీవీల్లో పత్రికల్లో కండవ కప్పుకున్న వార్తలు ఇవన్నీ కోర్టుకు సాక్ష్యాలు కాదు అని చెప్పి తిప్పి కొట్టేసింది. కోర్టులో కూడా ఏం జరుగుతుందంటే, పత్రికల్లో వచ్చే సాక్ష్యాలు కాదు, టీవీల్లో కనపడే సాక్ష్యాలు కాదు. చట్టం నేను కూడా లానే హైకోర్టులో న్యాయవాదిని నేను కూడా. కాబట్టి చట్టం గురించి తెలుసు. కాబట్టి ఈ పార్టీ ఫిరాయింపుల చట్టంలో ఈ సభ్యుడు కాంగ్రెసా, ఈ ఫలానా సభ్యుడు బీఆర్ఎస్ అని తేల్చాల్సింది, అనర్హత వేటు వేయాల్సింది స్పీకరే, కోర్టులు కాదు. గుర్తుపెట్టుకోండి. కోర్టులు ఎంతవరకు సమీక్ష చేయగలవు మీరు ఒకసారి ఆలోచన చేయండి. మన సుప్రీంకోర్టుకు పోయారు, ఏమైంది? స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందని చెప్పింది. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత మూసేసింది కేసు, నోరు మూసుకున్నారు. కాబట్టి చట్టం ప్రకారం, రాజ్యాంగ ప్రకారం మేము ముందుకు పోతాం. అంతే అంటారు. చట్టం ప్రకారం, రాజ్యాంగ ప్రకారం మీరు ముందుకు పోతా అంటారు. అంటే ఇక్కడ ఒక వార్త వినబడుతుంది సార్, మీ పార్టీ అధ్యక్షుడి మాట వింటున్నారా, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారి మాట వింటున్నారా? ఎవరి మాట నడుస్తుంది అసలు మీ పార్టీలో? ప్రభుత్వంలో నిర్ణయాలు ఉంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ ప్రభుత్వానికి అధ్యక్షత వహిస్తారు, మంత్రిమండలికి అధ్యక్షత వహిస్తారు. పార్టీ విధానాలు ఉంటే పార్టీ నుంచి మహేష్ కుమార్ గౌడ్ గారు ఉంటారు. ఇద్దరు జోడెద్దులు కలిసి ఈ రాష్ట్రంలో అభివృద్ధికి, పేద ప్రజల అభివృద్ధికి పాటుపడుతున్నారు. రెండు ముఖ్యమే. ఇది పార్టీనే కదా. పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి, ఈయన బీసీ, ఆయన ఓసీ రెడ్డి. ఎంత మంచి సామాజిక కూర్పు ఉంది కాంగ్రెస్ పార్టీలో. ఎన్నడన్నా బీఆర్ఎస్ పార్టీలో ఒక బీసీ ఎవడన్నా ప్రెసిడెంట్ అయ్యిందా? పార్టీ మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడింది జగ్గారెడ్డి గారికి ఇవ్వాలని చెప్పి మాట్లాడింది. అది ఆయన అభిప్రాయం అమ్మా, మనకు సంబంధం లేని అంశం. ఇప్పుడు 100 మందికి 100 మాకు సంబంధం. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక బీసీని అధిష్టానం నిర్ణయించింది. అధిష్టానం నిర్ణయం ఉన్నంత వరకు 3 సంవత్సరాల 2 సంవత్సరాల లేకుంటే ఇంకెంత కాలం అనేది నిర్ణయించాల్సి అధిష్టానం. అది వ్యక్తులు. ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన అభిప్రాయం చెప్పిండు. జగ్గారెడ్డిని నియమించాలని చెప్పిండు. జగ్గారెడ్డి కూడా మంచి నాయకుడే. ఆయన మంచి ఈ మధ్య సేవా కార్యక్రమాలు ఉన్నాయి. ఎంత అద్భుతంగా సేవ చేస్తాడు పేద ప్రజలకు. క్యాన్సర్ పేషెంట్ 10 లక్షలు, చెప్పులు కుట్టుకునే వాడికి 50,000, వాడు ఊహకు అందని విధంగా సాయం చేసుకుంటూ పోతాడు ఆయన. కాబట్టి ఆయన అభిప్రాయాన్ని, జగ్గారెడ్డి మంచివాడు, జగ్గారెడ్డి లాంటి నాయకుడు ఉంటేనే ఆయన ఏదో అభిప్రాయం చెప్పిండు, అది పార్టీ అభిప్రాయం కాదు. కాబట్టి ఇప్పటి వరకు మా అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడే. రేపు అధిష్టానం నిర్ణయించే వరకు వారే మా అధ్యక్షులు. అట్లనే చూసుకున్నట్టయితే, ఇంతకుముందు చూసుకున్నట్టయితే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అని ఉండేది. ఇప్పుడు అది నడుస్తుందంటారా? గ్రామ సభలు జరుగుతున్నాయి ఈరోజు, జరుగుతున్నాయి. విష జ్వరాలతో ఇప్పుడు ఉన్న అందుకే దానికోసమే అంతా పంచాయతీలకు కూడా కేంద్రం నుంచి సహాయం అందకున్నా పంచాయతీలో పారిశుద్ధ పనులు చేయించినాం మేము. మున్సిపాలిటీల్లో 17,000 కోట్లు బడ్జెట్ కేటాయించి మున్సిపాలిటీలో కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం రాకున్నా
వాళ్ళు ఇచ్చే కార్యక్రమాలు ఉంటాయి. 33,000 కోట్లు రావాలా రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు, ప్రాయోజిత కార్యక్రమాల కింద వాళ్ళు మనకు సహకారం అందించాలా. 7,000 కోట్లే ఇచ్చారు వాళ్ళు. అయినప్పటికీ సొంత కాళ్ళ మీద నిలబడుకుంటూ రేవంత్ రెడ్డి ఇటు మున్సిపాలిటీల అభివృద్ధికి నిల్చోబట్టే రేవంత్ రెడ్డికి ఓట్లేశారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేశారు, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు. కాబట్టి ఈ మున్సిపాలిటీల్లో ఎటువంటి ముందస్తుగా ఎప్పుడన్నా ఉందా ఇట్లా ప్రణాళికలు వేసుకొని ముందుకు పోయి ముందు జాగ్రత్తగా ఎండాకాలం వస్తే ముందు సీజన్లో, వర్షాకాలం వస్తే రేపు ఏం చేయాలి, పేద ప్రజల వ్యాధులు ముందుగానే అప్రమత్తం అవుతున్నాం మనం. కాబట్టి మంచి ఆలోచన, మంచి ప్రణాళిక చేయడం అనేది, ప్రణాళికాబద్ధమైన జీవితం అనేది విజయవంతమైంది. ఇక్కడ ప్రణాళిక లేని జీవితం ఏమైంది, ఫెయిల్ అయిపోతుంది. ఇక్కడ ప్రజాభవన్ పెట్టిన మీరు, నేను కూడా ఫస్ట్ రోజు పెట్టినప్పుడు నేను కూడా వచ్చిన అక్కడికి. ఇప్పుడు కూడా వింతి పత్రాలు స్వీకరిస్తూనే ఉన్నారు, వాటిని మెసేజ్ తీసుకుంటున్నారా పెడుతున్నారు, సార్? ఇప్పటికీ పరిష్కారం అయ్యేవి, పరిష్కారం అయితేనే ఉన్నాయి, పక్కా అయితేనే ఉన్నాయి. మీరు అంటే ఈ ఇంటర్వ్యూల కోసం అని కాదు, నేను నిజంగా ఇప్పుడు అడుగుతున్నా. పోదాం మనం, పక్కా ఇప్పుడు పోదాం. ఇవాళ ప్రజాభవన్ జరిగిందా లేదా, వింతులు తీసుకున్నారా తెలుసుకుందాం, పోదాం పండి. ఎందుకంటే ఫస్ట్ రోజు కనిపించింది, ఫస్ట్ తర్వాత కాదు, మీరు ఒక్కరోజు పోయారు, మరి రోజు మేము ఆ దిక్కుపోతుంటే ఆడ కాగితాలు పట్టుకొని లోపల పోతుంటారు. అందరూ ఆఫీసర్లు ఉన్నారు, చిన్నారెడ్డి గారు వీళ్ళంతా ఉంటారు, వాళ్ళందరూ వింతలు స్వీకరిస్తుంటారు. ఆ డిపార్ట్మెంట్లకు అవన్నీ కూడా పంపిస్తుంటారు. వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ సమస్య ఉంటే ఆ డిపార్ట్మెంట్ పంపిస్తుంటారు. మీరు చెప్పారు, మీరు అధికారంలోకి వచ్చే ముందు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇప్పుడు చూస్తే ఇంతవరకు ఒక్కసారి కూడా జాబ్ కాలని మీరు మాట్లాడలేదు, దాని గురించి అంటే రాష్ట్రంలో అసలు నిరుద్యోగ సమస్య లేదని అంటే అంత ఈజీగా మీరు ఉండిపోతున్నారు. దీన్ని మీరు ఎట్లా చూసుకోవాలి? అసలు మేము అంటే ఇప్పుడు చూస్తే ఎంతమంది నిరుద్యోగులు బయటకు వచ్చి ధర్నాలు చేస్తారు, మీరు వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకుంటలేరు? అసలు ఏంది ఇప్పుడు ఉద్యోగాలు 67,763 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. వాళ్ళందరూ నిరుద్యోగులు. ఎన్ని రోజులు చెప్తారు సార్ ఇది? నేను చెప్పనే అమ్మా, 67,763 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. వాళ్ళంతా నిరుద్యోగులంతా ఉద్యోగులైనరు. అట్లా రోడ్ల మీద ధర్నా చేసేవాడు జీవితాంతం ధర్నా చేస్తూనే ఉంటాడు. ధర్నా చేసేవాడికి ఉద్యోగం రాదు, గుర్తుపెట్టుకో. వాడు నిరుద్యోగి కాదు, మనకి రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో నిరుద్యోగులు చిత్రహింసలకు గురయ్యారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. అని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వమంటే ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంచేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా, అప్పుడు మేము పెద్ద నిరుద్యోగ జేఏసీ చైర్మన్గా స్థాపించి పెద్ద ఎత్తున పోరాటాలు చేసినాం. దేనికోసం పోరాటాలు చేసినాం? మేము నోటిఫికేషన్లు కావాలని చేసినాం. వాళ్ళు 10 ఏళ్లలో భర్తీ చేయలేంది రేవంత్ రెడ్డి సర్కారు 2 ఏళ్లలోనే వాళ్ళు ఇచ్చి నోటిఫికేషన్, వాళ్ళే నోటిఫికేషన్లు ఇచ్చినోడు మునగాడు కాదు, మగోడు కాదు. నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగుల చేతిలో నియామక పత్రాలు పెట్టినోడే మొనగాడు, మొగాడు. ఎవరు నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు, ఎవరి దగ్గర వాళ్ళు నోటిఫికేషన్లు ఇస్తే లీకులేనాయ. 22 నోటిఫికేషన్లు ఇస్తే 17 ప్రశ్నాపత్రాలు లీకులు అయిపోయినాయి. అదేవిధంగా నోటిఫికేషన్లు ఇచ్చినట్టే ఇచ్చుడు, నిరుద్యోగులు అని భర్తీగా సచ్చుడు. ఇదే ఆ 10 ఏళ్ల కాలంలో. కానీ రేవంత్ రెడ్డి రాంగలోనే, ముఖ్యమంత్రి గాంగలోనే ఆయన ఏ వ్యాపారస్తుల దగ్గరకు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల దగ్గరకు వాళ్ళని పిలుచుకొని కూర్చోలే. సెంట్రల్ అడిగి పోయిండు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్తో తర్వాత మెంబర్స్తో భేటీ అయ్యి ఇక్కడ పరీక్షలు ఎట్లా జరుగుతున్నాయి, ఎందుకు లీకులు అవుతున్నాయని చెప్పి తెలుసుకొని ఇక్కడ పరీక్షలను అప్పుడు టీఎస్పీఎస్సీ ఇప్పుడు టీజీపీఎస్సీ అయింది, దాన్ని ప్రక్షాళన చేసి అందుకు కారకులైన వాళ్ళందరిని తొలగించి పరీక్షలు పకడ్బందీగా పెట్టిండు. మరి కేసీఆర్ ప్రభుత్వంలో పరీక్షలు లీకులు, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పరీక్షలు పకడ్బందీగా పెట్టి కొలువులు ఇచ్చిండు. మొన్న 14 ఏళ్ల గ్రూప్ 1 పరీక్షను కేసీఆర్ వాళ్ళ కాలే, 14 ఏళ్ళకు పెడతాడు, లీకులు చేసిండు, దొడ్డిదారుల ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఎన్ని కావాలని కుట్రలు చేసి ఆరోపణలు చేసిన కొంతమంది రాని వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది వచ్చేవాళ్ళ కన్నా. అంటే ప్రతిభావంతులు, ఉద్యోగాలు వచ్చే ప్రతిభావంతులు మట్టిలో మాణిక్యాలు 522 మంది, 523 పోస్టులకు. ఒక పోస్ట్ ఆల్రెడీ స్పోర్ట్స్ కోటాలో ఆ క్యాండిడేట్కి డిఎస్పీగా ముందే ఇచ్చేశారు. జీవో ప్రకారం ప్రభుత్వాలు అది ఎవరైనా చేసుకోవచ్చు. మిగతా 502 ఉద్యోగాలు ఇస్తే మట్టిలో మాణిక్యాలు వాళ్ళంతా. వాళ్ళు కష్టపడి చదువుకొని జీవితాలు త్యాగం చేసి ఈ సోషల్ మీడియా, వాట్సప్, యూట్యూబ్ని వదిలిపెట్టి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో సివిల్ సర్వీస్కు ఎంపిక అయిపోయి 1వ అటెంప్ట్ 2వ అటెంప్ట్ రాక మళ్ళీ రాష్ట్రంలో గ్రూప్గానే ఎంపిక అయితే వాళ్ళు అక్కడ మార్కులు అని దుష్ప్రచారం చేశారు. దానికి అగ్నికి ఆజ్యం పోసింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి అట్లాంటి పరీక్షను పెట్టి మట్టిలో మాణిక్యాలకు ఉద్యోగాలు ఇచ్చినాం, గ్రూప్ 1 అధికారులు చేసినాం. అందులో 20 మందికి ఇలా ఐఏఎస్లు అయ్యారు. 20 మంది ఎంత గొప్పతనం! బీఆర్ఎస్ అయ్యాములు ఉన్నాయి. కాబట్టి నిరుద్యోగులను ఒకటే అంటున్నా, అసలు జాబ్ క్యాలెండర్ మనం విడుదల చేసినాం చట్టబద్ధంగా. చేసినప్పుడు మరి నేను ఉద్యమాలు చేసినప్పుడు వాయిదాలు వేయాలని ఉద్యమాలు చేయాలి. నేను ఏ నిరుద్యోగాన్ని పరీక్ష తొందరగా అయిపోతే, తొందరగా ఇంటర్వ్యూస్ అయిపోతే, రిజల్ట్ పెడితే ఉద్యోగం వస్తుందని ఆలోచన చేస్తాం. వీళ్ళు ఏం చేశారు? కేటీఆర్ మత్తులో పడి కొంతమంది నిరుద్యోగులు, కృత్రిమ నిరుద్యోగులు అంటారు వాళ్ళు,
అంటే కూసేగాడిది వచ్చి మేసేగాడిని జడగొట్టినట్టు ఈ 60,000 ఉద్యోగాలు భర్తీ అయ్యే క్రమంలోనే గ్రూప్ 2 వాయిదా వేయాలన్నారు, గ్రూప్ 3 వాయిదా వేయాలన్నారు, గ్రూప్ 1 వాయిదా వేయాలి, డిఎస్సి వాయిదా వేయాలన్నారు. అయినా మేము చర్చలకు పిలిచి ఎందుకు వాయిదా అడుగుతున్నారని తెలుసుకొని ఆ ప్రభుత్వం అసలు చర్చలు కాదు, అసలు నిరుద్యోగులు అంటేనే పడదు. ఈ రేవంత్ రెడ్డి సర్కారు నిరుద్యోగులను పిలిచి బుజ్జగించి ఆహో మీరు అడుగుతున్నారు డిఎస్సి కుదరదు, పేద పిల్లగాళ్ళు రేపు చదువులు బడిలో పోతున్నారు. ఎందుకు బుజ్జగించండ్రు? మేము 2 లక్షలు అయితే మేము అప్పుడు చెప్పినట్టయితే విన్నారు. ఉన్న ఉద్యోగాలు 2 లక్షల్లో ఇప్పటికీ ఇంకా 1,40,000 ఉద్యోగాలే ఉన్నాయి. సార్ సార్ 40,000 అదే అందుకే ఉద్యోగాలకు నేను ముందే చెప్పినా సార్, ఇది వెంకట్ బల్మురి గారే చెప్పిండ్రు ఏమని? సంవత్సరానికి 2 లక్షలు అని చెప్పి ఆయననే చెప్పిండ్రు. నేను చెప్పేదినమ్మా, ఈ రాష్ట్రంలో శాశ్వతంగా ఉన్న ఉద్యోగులే 5 లక్షల మంది, అందులో ఖాళీగా ఉన్నది 2 లక్షల మందిలో దాదాపు ఇప్పుడు 67,000 మంది వెళ్ళిపోయినారు. ఇంకా 1,40,000 ఉన్నాయి 5 ఏళ్లలో. నీకు అన్ని ఉద్యోగాలు 2 లక్షలు ఉంటే ఇంకా అసలు ఇంకేమైనా ఉంటుందా అమ్మా? ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అంటే ఏంది? మీరు చెప్పిందే కదా, ఇప్పుడు మీరు మాట్లాడింది కాదు కదా సార్. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల సంఖ్య మొత్తం 45 లక్షలు, అందులో ఇప్పుడు 16 లక్షలు ఖాళీగా ఉన్నాయి. అంటే మనం 5 రోజుల్లో 10 లక్షల మంది దగ్గరే ఉంటే మిగతా రాష్ట్రాలు దేశం మొత్తం ఆ లెక్కలు మరి మీకే తెలవాలి కదా. నేను అందులో నేను పిహెచ్డీ చేసింది వేరేది అంశమైనా అందులో పుట్టి పెరిగిన వాడు. నిరుద్యోగం అంటే ఏంది, వాళ్ళ బాధలు ఏంది, నకిలీ నిరుద్యోగి ఎవడు, నిజమైన కష్టపడి చదివేవాడు, ఎగిరెగిరి పడే అరిటాకులు ఎవడు, చదువురానోడు ఎవడు, మొద్దులు ఎవరు, అరిసేదేవుడు, ఎంగిలి మెతుకులకు ఆశపడి నిరుద్యోగుల జీవితాలు నాశనం, అందరూ నాకు తెలుసు, దాని గురించి నాకు తెలుసు. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, రేవంత్ రెడ్డి సర్కారు జాబ్ క్యాలెండర్ ఇచ్చి నోటిఫికేషన్ ఇస్తామని లోపు వాయిదాలని కూర్చున్నారు. సరే వీళ్ళు అడుగుతున్నారని చెప్పి గ్రూప్ 1 గ్రూప్ 2 ఒక ఎగ్జామ్ వాయిదా వేస్తే మిగతా కూడా వాయిదా వేయాలి. టీచర్ మాత్రం వేయనన్నాం, ఎందుకంటే పిల్లల భవిష్యత్తు, బడి పిల్లల భవిష్యత్తు, గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు కావాలి, తక్కువ ఉన్నారా అని చెప్పేసి దాన్ని మాత్రం కుదరదంటే పెట్టినాం. మంచి టీచర్లను ఎంపిక చేసినాం 11,000 మందిని. అయితే ఈ వాయిదా వేయటం మూలంగా ఆ జాబ్ క్యాలెండర్ ఆగిపోయింది. ఈ ఆగిపోయే లోపు ఎందుకు ఆగిపోయింది, మళ్ళీ వర్గీకరణ వచ్చింది. వర్గీకరణకు 2-3 నెలలు పోయింది. ఆ వర్గీకరణ 2-3 నెలలు పోయిన తర్వాత అది వర్గీకరణ లేకుండా నోటిఫికేషన్ ఇద్దామా, వాళ్ళు ఊరుకుంటారా? మాకు సామాజిక న్యాయం జరగాలి, వర్గీకరణ జరగాలి, A1 2 గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఇట్లా ఉండాలి, ఎస్సీల్లో మాకు అన్యాయం జరుగుతుంది వాళ్ళు అన్నారు. కాబట్టి అది కొంత జాప్యమైంది. ఈ జాప్యం అయిపోయిన తర్వాత అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మన రాష్ట్రంలో ప్రభుత్వ ఎన్ని డిపార్ట్మెంట్లు అన్నింటి నుంచి అసలు ఎంతమంది అవుట్ సోర్సింగ్ పనిచేస్తున్నారు లెక్కలు ఇవ్వమంటే 25,000 మంది లెక్కలు గల్లంతైనాయి. జీతాలు తీసుకునే వాళ్ళే జీతాలు తీసుకుంటున్నారు. అంటే ఆ పేర్లు, ఆ వ్యక్తుల పేరు లేకుండా ఉన్న తీసుకునేవాళ్ళ జీతాలు ఏజెన్సీలు అక్రమాలకు పాల్పడినాయి. అది బీఆర్ఎస్ హయాంలో జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేసింది, ఈ 25,000 మంది ఉన్నారా లేరా అసలు ఇది లెక్కలు తెలవట్లేదు వీళ్ళ పేరు మీద అని వాళ్ళ అకౌంట్కి ఆధారు ఇవన్నీ కూడా లింకు చేయమని చెప్పింది. తేలితే 25,000 మంది జీతాలు అప్పనంగా దాదాపు 10 ఏళ్ల పాటు, అంటే దాదాపు 15,000 కోట్ల అవినీతి జరిగింది. దాని మీద విచారణ జరుగుతుంది, ఇప్పటికి కూడా ఇవ్వలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ని 1 ఉద్యోగం మిగిలినా, 4 ఉద్యోగాలు మిగిలినా, 110,000 ఉద్యోగాలు మిగిలినా నిరుద్యోగులతో భర్తీ చేద్దామని ఆలోచన. అందుకే నిన్ననే పేపర్లో వచ్చింది, కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ ఈ నెలాఖరుకో రేపు వచ్చే నెల అయిపోద్ది. అది 14-15,000 ఉద్యోగాలు ఉన్నాయి, టీచర్ ఉద్యోగాలు. ఎందుకంటే అసెంబ్లీ అయిపోయింది. అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఈ లెక్క తేలిన తర్వాత మళ్ళీ 40,000 ఉద్యోగాలు పారదర్శకంగా, ఎట్లయితే గతంలో 67,000 ఉద్యోగాలను పారదర్శకంగా వేగవంతంగా భర్తీ చేసినాము, అదేవిధంగా అవినీతికి తావు లేకుండా నిజమైనటువంటి చదివే పేదవాడైనా ఎవడైనా ప్రతిభావంతులకు ఉద్యోగాలు వచ్చే విధంగా రేవంత్ రెడ్డి పరీక్షలు కసరత్తు చేస్తుంది. ఇందులో రేవంత్ రెడ్డి తప్పు లేదు. కొంతమంది కావాలని ఉద్యోగ చదువురానుడు అడగండి, వాళ్ళ ముందు మైకి పెట్టండి, నీకు ఎన్ని వచ్చినాయి ఆ గ్రూప్ 1లో అడగండి. వాడు ప్రిలిమ్సే రాడు, మెయిన్స్ గురించి ప్రిలిమ్స్లోనే పాస్ కానివాడు మెయిన్స్ గురించి మాట్లాడతారు. అసలు వాడికి సంబంధం చదువురా, ఒకడు పేపర్ ఇచ్చి వాడి మీద వాడు ఇంగ్లీషో తెలుగు, ఒక పక్క ఇంగ్లీష్ రాయమని ఒక పక్క తెలుగు రాయమని, వాడు రాయటం వస్తే నేను అప్పటి నుంచి వెళ్ళిపోతాడు నుంచి. అట్లాంటి వెధవలు కొంతమంది నిరుద్యోగుల అవతారం ఎత్తి కొంతమంది నిజమైన చదువుకునే వాళ్ళని జడగొడతాం. మేము చెప్తాం, నిజమైన నిరుద్యోగి ఎప్పుడు కూడా పుస్తకాలు ఒలిపిడి బయటికి రాడు. ఆ విధంగా ఈ వాయిదాల కోసం ఎవడైతే తిరిగినోడు 60,000 ఉద్యోగాలు లేడు. ఎవడైతే ఈ వాయిదాలు కావాలని తిరిగినరో వాళ్ళు లేరు, చదువుకున్నోడు ఉద్యోగాలు వచ్చినాయి. మళ్ళీ అంతే, ఈ 40,000 ఉద్యోగాలు రేపు రాబోతున్నాయి. ఎవరైతే సక్రమంగా పుస్తకాల పురుగులై చదువుతారో చదివిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, తిరిగే వాళ్ళకి ఉద్యోగాలు రావు. ఇది తెలుసుకోండి. ప్రభుత్వాన్ని మేము అన్నమాట 2 లక్షల ఉద్యోగాలే, ఇంకా 140,000 ఉద్యోగాలని తప్పకుండా భర్తీ చేస్తాం. కొత్త రిటైర్మెంట్ కాగా, పదవి విరమణ కాగా ఒకేసారి భర్తీ చేసిన, అసలు ఒకేసారి 1,00,000 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ ఏమంటారు సార్, అన్న కొద్దిగా ఆగండి అన్న, మళ్ళీ భర్తీ ఏ ఉద్యోగానికి ప్రిపేర్ కావాలో మాకు ఇబ్బంది అయింది, కొంచెం వేయండి, ఒకవేళ ఇందులో రాకపోతే ఆ నోటిఫికేషన్లో మాకు ఉద్యోగం వస్తుంది, మొత్తం ఒకేసారి భర్తీ చేసి మళ్ళీ మా జీవితాలు నాశనం అవుతాయి ఇట్లా మాట్లాడతారు. కాబట్టి
మేము అన్న మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి తీరుతున్నాం. ఇప్పుడు జాప్యానికి కారణం కొద్దిమంది నిరుద్యోగులు, రైట్, కొద్దిమంది నిరుద్యోగులు. నిరుద్యోగులు వాళ్ళు వాయిదా ఏమంటేనే జరిగింది. అండ్ ఇందులో మీరు మాట్లాడింది ఏంటంటే టీచర్స్ గురించి మాట్లాడాడు. ఇదే టీచర్స్ ఉద్యోగంలో అంటే జీతంలో కోత విధించుతున్నాం అని చెప్పేసి ఆకునూరి మురళి గారు మాట్లాడారు. విధించడానికి ఆయన విధించలేడమ్మా, సూచన చేస్తే సీఎం గారు ఓకే అన్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. మాటలు ఇప్పుడు కోత లేదా విద్యా కమిషన్ వాళ్ళే చెప్పారు. మేము ఇప్పుడు భవిష్యత్తులో ఇట్లా జీతాలు ఎక్కువ ఉన్నాయి, పని తక్కువ ఉన్నదనే విధంగా వాళ్ళు ఏదో సూచన చేశారు. అవి సూచనలు ఆమోదించాలా వద్దనేది మంత్రివర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయాలి. వాళ్ళు సూచనలు పట్టుకొని ఇంకేం దొరికింది వీళ్ళకంటే ప్రతిపక్షాలకు ఏంది, దీన్ని పట్టుకొని రాజకీయం చేయాలి. రేవంత్ రెడ్డి ఇలా ఢిల్లీ పోదాం, కేజ్రీవాల్ సరే ఓడిపోవచ్చు ఈరోజు, ఆయన అక్కడ జనాభా తక్కువ, కార్పొరేట్ స్కూళ్ళ కన్నా ప్రభుత్వ స్కూల్ని వాటికన్నా తీర్చిదిద్దబట్టి ఇలా 3 సార్లు ముఖ్యమంత్రి అండి ఆయన. రేవంత్ రెడ్డి సంకల్పం కూడా ఏంది, నేనేదో నాకు దేవుడు అవకాశం ఇచ్చిండు ముఖ్యమంత్రిగా, ఈ ప్రభుత్వం నేను చదువుకున్న ఈ పాఠశాలలను సంస్కరించాలి, వీటిని తీర్చిదిద్దాలి, పిల్లల్ని పేద పిల్లలు అంటే ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల సంఖ్య పెరగాలి, చేరే వాళ్ళ సంఖ్య పెరగాలి అనే విధంగా ఆయన చూడండి రేపు భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా ఉండబోతున్నాయో. తెలంగాణ మోడల్ స్కూల్ కాదమ్మా, మోడల్ స్కూల్ నడుస్తున్నాయి, కాంగ్రెస్ ఇచ్చింది ఆ మోడల్ స్కూల్ కూడా. అందులో కూడా ఇంగ్లీష్ మీడియం విద్య, ఇంటర్నేషనల్ స్కూల్ కూడా గురుకులాలు, అవి గురుకులాలను ఏం చేస్తున్నామంటే సమీకృత గురుకులాలు. సమీకృతం అంటే అన్ని కలిపి ఈ కులానికి, బీసీలకి, మైనారిటీలకు కులాలు ఎందుకమ్మా అందరం కలిపి ఒక దగ్గర. చిన్నప్పుడు మేము అట్లా చదువుకున్నాం, మాకు తెలియదు ఇవన్నీ. మా స్కూల్ అందరూ ఉండేవాళ్ళు, అన్ని వర్గాలు ఉండేది. ఇవాళ ఉంది ఓసీలకు ఒకటి, బీసీలకు ఒకటి, ఎస్టీలు, అంటే ఎందుకు విభజన, అన్ని కలిపి మన ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి 76 భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి 76 నియోజకవర్గాల్లో. 20,000 కోట్ల బడ్జెట్, 200 కోట్లు, 25 ఎకరాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళకు అన్ని రకాల క్రీడలను ప్రోత్సహించే విధంగా మంచి సౌకర్యాలతో, ల్యాబ్ ఫెసిలిటీస్తో, సిస్టమ్ కంప్యూటర్లతో చక్కగా వాతావరణంలో కట్టడానికి 200 కోట్లు ఖర్చు అవుతుంది. అంత చేస్తున్నాం మనం. తర్వాత అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలను కూడా అదే స్థాయిలో తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. కాబట్టి చెప్తాను, ఢిల్లీలో పాఠశాల కన్నా అద్భుతంగా తీర్చిదిద్దాలని సంకల్పంతో రేవంత్ రెడ్డి ముందుకు పోతాడు. మరి మంచి పని పేదవాళ్ళని అభివృద్ధి చేస్తానంటే అడ్డుపడేది ఎవరు? ఎందుకు అడ్డుపడతారు? అంటే ఇప్పుడు మీరు మంచి పనులు చేస్తున్నారు కాబట్టి మంచి పనులు అర్థం కాదు అది. అదే సరే, ఇప్పుడు ఎప్పుడు అర్థం అవుతుంది అంటే మీరు రేవంత్ రెడ్డి గారు అన్నారు 2029లో ఎలక్షన్స్ వస్తే అప్పుడు తెలుస్తుంది అన్నారు. అప్పటి వరకు మేము ఖచ్చితంగా వెయిట్ చేస్తాం. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఏఐసీలో ఉన్న ఒక్క మెంబర్ ఏం చెప్పిందంటే ఇదే రకంగా ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఇట్లనే ఉంటే ఇంకా కాంగ్రెస్ వచ్చుడు మాత్రం కష్టం అని చెప్పేసి మాట్లాడారు. అది ఆయన వ్యక్తి, ఆయన ఎందుకు, ఆయనకి ఏం రాలేదనో లేకపోతే ఆయనకి ఏదో ఇయ్యలేదనో ఆయన ఏదో చెప్తే ఆయన అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఆ విధంగా మాట్లాడేటువంటి స్థాయి ఉన్న నాయకులను ఆలోచన చేయాలి కదా మనం. ఎవరో ఏదో పనికి మాలిన వాళ్ళు చెప్పిన మాటలు పట్టుకున్నాడు మాట్లాడితే. ఇప్పుడు నేను ఆ లెక్కలతో సహా చెప్తున్నా ఎందుకు వస్తుంది అని అంటున్నా. ఇప్పుడు ఇంటింటికి 10 పథకాలు అందుతున్నప్పుడు పేదవాళ్ళకి వాళ్ళు వేరే వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తారు? రేవంత్ రెడ్డి గురించే ఆలోచిస్తారు, కాంగ్రెస్ పార్టీ గురించే, రాహుల్ గాంధీ గురించే ఆలోచన చేస్తారు వారు. కాబట్టి నేను ఏమంటానంటే ఎవరో ఏదో చెప్పారని కాదండి. ఒకళ్ళిద్దరు ఇప్పుడు 100 అన్ని ఏళ్ళు సమక్రమంగా ఉంటాయా? పార్టీలో 100 సమానంగా ఉంటారా? కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏంటంటే పని చేసేవాడు పని చేస్తుంటాడు, మాట్లాడేవాడు మాట్లాడుతుంటాడు, దెప్పి పొడిచేవాడు దెప్పి పొడుతుంటాడు. అయినప్పటికీ ప్రజల సంక్షేమం కోసం 140 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది. ఎంతోమంది నాయకులు తయారైంది ఇందులో. రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, జలగం వెంగళరావు, ఇప్పుడు రేవంత్ రెడ్డి, దామోదరం సంజీవయ్య నిజాయితీపరుడు, ఇల్లు కూడా లేదు, ఇప్పుడు చనిపోయిన తర్వాత ఏఐసిసి అధ్యక్షుని చేసింది. అట్లాంటి నిజాయితీపర నాయకులు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి ఎవరో ఏదో మాట్లాడారని చెప్పేసి మనం దాని గురించి ఆలోచించడం సమయం వృధా అంటారు. అయితే మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సమస్య ఏందంటారు? ఇప్పుడు వాళ్ళ కొడుకు ఏదైతే ఇది రాఘవేంద్ర క్రషర్స్ ఉంది కదా, ఏంటి అసలు ఈ ప్రాబ్లం ఏంటి? అసలు ఏంటి, ఎందుకు ఇట్లా? మరి మొన్న బీఆర్ఎస్ వాళ్ళు పోతే వాళ్ళు ఏదైతే ఉందో పేరుకి ఎందుకు పెయింట్ వేసిండ్రు? ఏంది అసలు వీళ్ళు ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నారు? శ్రీనివాస్ రెడ్డి ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నాడు. మరి అప్పుడు కాంట్రాక్టులు చేయలేదా? అప్పుడు కనపడలేదా? వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్లో ఉన్న గ్రానైట్ వ్యాపారులను కూడా కొంతమందిని వాళ్ళకి ఫైన్లు వేసి 200 కోట్లు ఫైన్లు వేసి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ పార్టీలో చేసుకొని పదవులు ఇచ్చారు. మరి గంగుల కమరాకరు చేయట్లేదా? బండి సంజయ్ ఆరోపి 600 కోట్లు ఎగ్గొట్టిండని బండి సంజయ్ చేయలేదా?
వాళ్ళ పార్టీలో ఇప్పుడు ఉన్నాడు కదా గంగుల కమలాకర్, కరీంనగర్ డాన్, అది గ్రానైట్ డాన్. మరి అందుకే రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు, సరే మీరు అంటున్నారు, నేను సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తా. మీరు అవసరం అడిగితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తప్పు చేసిండా, ఉప్పు చేసిండా, అదేవిధంగా 10 ఏళ్ల మీ పరిపాలనలో ఎంతమంది గ్రానైట్ వ్యాపారులు మీరు లోబరుచుకున్నారు, ఎన్ని రకాల పెట్టారు, ఇసుక మాఫియా అయింది, నేరేళ్ల ఉసుక మాఫియా అయింది, హరీష్ రావు తమ్ముడు మహేష్ రావు ఏ విధంగా బాలానగర్ మహబూబ్ నగర్లో వాళ్ళ మామ వాళ్ళ బామ్మర్ది సుమన్ను ఏ విధంగా దోచుకున్నారు, మరి దానిపైన కూడా విచారణ చేయాలి. నేరేళ్ల రవీందర్ రావు సంతోష్రావు తండ్రి నేరేళ్ల ఇసుక మాఫియాని ఏ విధంగా చేసి చిత్రహింసలకు సామాన్యుల్ని గురి చేసిండో వాటన్నిటిపైన కూడా 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో కూడా విచారణ జరుపుదాం అన్నాడు. దెబ్బకు నోరు మూసారు. మరి మొన్న హరీష్ రావు గారు వెళ్తే అక్కడ మొత్తం అందరు ఎందుకు అట్లా ఎక్కడన్నారు అసలు? అక్కడ కాదు అమ్మ, మీరు ఫిర్యాదు చేయండి అంటాను, ఆధారాలు పెట్టి ఫిర్యాదు చేయాలి. ఎవరు చేయాలా? సిబిసిఐడి చేయాలా? లేదంటే మీకు సిబిసిఐడి నచ్చకపోతే సిబిఐకి మనం. ఇంతకన్నా పారదర్శకంగా మాట్లాడే ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారా? మీ 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడన్నా విచారణ ఆదేశిస్తామని ఇప్పుడు మాట్లాడిండ్రు అసలు? హౌస్ కమిటీలు వేశారు. అప్పుడు హౌస్ కమిటీలు అవినీతిపై, భూమి అక్రమాలపై హౌస్ కమిటీ, వక్ఫ్ బోర్డు దాని భూముల అక్రమాలపై హౌస్ కమిటీలు వేసి ఏం చేశారు, అందులో జరిగిన అక్రమార్కులను బెదిరించి వీళ్ళ పార్టీ ఖాతాలో డబ్బులు వేసుకున్నారు, తర్వాత వీళ్ళ పార్టీలో చేర్చుకున్నారు. కానీ దానివల్ల ప్రయోజనం లేదు. మీరు మళ్ళీ బ్లాక్మెయిల్ చేయాలి. రేపు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బ్లాక్మెయిల్ చేయడం కోసమే ఇదంతా చేస్తున్నారు. హౌస్ కమిటీలో గతంలో వేసినప్పుడు ప్రయోజనం లేదు దానివల్ల. కాబట్టి సిబిసిఐడికి నేను విచారణకు అప్పచెప్తా, మీరు అడిగితే మీరు ఫిర్యాదు చేయండి అన్నాడు. దానికి ముందుకు రారు, ఎందుకంటే వీళ్ళ దొంగతనం, వీళ్ళ డొల్లతనం మొత్తం బయటపడిద్ది. 10 ఏళ్ళు దోచకచ్చేని రాష్ట్రాన్ని లూటీ చేసి కొండలు, గుట్టలు, చెరువులు, పుట్టలు, రాళ్ళు, రప్పలు అన్నీ కూడా పిండి చేశారమ్మా. మేమే జనం చెప్తారు కదా, మేము చేస్తే ఏం చేస్తాం జనం చెప్తారు. కాబట్టి వీళ్ళు ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం ఏదో ఒకటి చెప్పాలి. కాబట్టి అసెంబ్లీలో ప్రజల గురించి మాట్లాడమంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ హయాంలో లేడు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అరే ఆయన నచ్చక విధానం నచ్చక కాంగ్రెస్ లోకి వచ్చి ఎలక్షన్ ముందే వచ్చిండు. ఆయన ఎలక్షన్ ముందే, మధ్యలో ఎందుకు వచ్చిండు? ఎలక్షన్ల ముందే వచ్చిండు. కాంగ్రెస్ పార్టీ గెలుపులో భాగస్వామ్యం అండి ఆయన కూడా. కాబట్టి అట్లాంటి ఆయన పట్టుకొని తట్టుకోలేక ఆయన ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి. ఎందుకంటే ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ళు కట్టే కార్యక్రమం ఇప్పటికే 1,15,000 ఇందిరమ్మ ఇళ్ళు పూర్తయింది. రైట్. కాబట్టి ఈ పేద ప్రజలకు ఇల్లు కడితే మనకు భవిష్యత్తులో పుట్టగతులు ఉండవు. కాబట్టి ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అడ్డుపడాలి, కాళ్ళలో కట్టబెట్టాలనేది వాళ్ళ ఆలోచన. కానీ ప్రజలు తిప్పికొడుతున్నారు ఎప్పటికప్పుడు. మీరు అన్నట్టు పొంగులేటి శ్రీనివాస్ గారు చాలా మంచి పనులు చేసిండ్రు ఇప్పటివరకు, అంటే వాళ్ళది ఏం ప్రాబ్లం లేదంటారు. ముందు గత ప్రభుత్వ హయాంలో చేసింది ఇప్పుడు కూడా చేస్తున్నారు అంటారు. ఆయన కాంట్రాక్టర్, గత ప్రభుత్వం హయాంలో చేసిండు, ఇప్పుడు కూడా చేస్తాడు. ఆయన అది నిజాయితీగా నిబద్ధతతో చేస్తాడు. కాబట్టి ఇలా కింది స్థాయి నుంచి ఇలా అంచెలంచెలుగా దిగి పై స్థాయికి వచ్చిండు. ఈరోజు ఇలా మంత్రి అయ్యిండు కాంగ్రెస్ ప్రభుత్వంలో. వాళ్ళు అణచివేసే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ అందలం ఎక్కించింది. కాబట్టి టెండర్లు ఇవ్వటం ఉండదు అట్లా. ఇప్పుడు నేను కాంగ్రెస్లో ఉంటే నా కాంగ్రెస్ టెండర్ పాల్గొనాలి. టెండర్ ప్రక్రియలో పాల్గొంటే ఆ పనికి ఎవరు మంచిగా సమర్థవంతంగా తక్కువ కేస్తే వాళ్ళకు వస్తాయి టెండర్. అది ఆన్లైన్ టెండర్లు ఉంటాయి, ఏదైనా కానీ ఇష్టం వచ్చినట్టు ఉండదు. కాబట్టి పారదర్శకంగా ఉంది. ఏం చేయాలా? పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఒక బూచి చూపించాయి, ఏదో ప్రజలకు ఆయన మంచి కోసం పాటుపడుతుంటే ఇందిరమ్మ ఇల్లు కడతాంటే కట్టేదాన్ని ఆపేయాలి. ఆ ప్రయత్నం అంతే తప్ప ఇంకోటి ఏం లేదంటారు. అందుకే విచారణ ఆదేశించడం కదా, ఇంతకన్నా ఏముంది? మీరు సిబిసిఐడి అంటే సిబిసిఐడి, సిబిఐ అంటే సిబిఐ అంతే. రైట్. అసెంబ్లీ అంటే చట్టసభలు అంటే మీకు గౌరవం ఉందా లేదా? అది నన్ను కాదు అడగాల్సిందమ్మా, కేసీఆర్ గారిని అడగాల. చట్టసభలు అంటే ఎంత పవిత్రమైనవి, ఎంత గౌరవమైనవి. ప్రతిపక్ష నాయకుడు పాత్ర కూడా, ముఖ్యమంత్రే కాదు ప్రతిపక్ష నాయకుడు పాత్ర కూడా చాలా ప్రాముఖ్యమైంది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఫామ్ హౌస్లో కుంభకర్ణుని లెక్క నిద్రపోతారా ఎవడన్నా? మీరు ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళని మీరు అట్లా మాట్లాడచ్చా? ఏజ్ ఏముంది? కుంభకర్ణ భూతని కాదు, అట్లా మాట్లాడచ్చా మీరు? ఏజ్ మరి ఆ ఏజ్ అయితే ఎందుకు అసెంబ్లీ రావడానికి నీ ఎందుకు ప్రజలు గెలిపించారు? ఇప్పుడు ఆయన అసెంబ్లీ రాకపోతే మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ వేరు, ఆ ఇద్దరు వేరు. వాళ్ళిద్దరిని జనాలు చూడరు. కేసీఆర్ ఏం మాట్లాడతారని చూస్తారు. వాళ్ళిద్దరికి కావాలనుకుని ఓట్లేసి గెలిపించుకోలేదా? ఎమ్మెల్యేలు కాదంటారు వాళ్ళు. కాంగ్రెస్ కాదంటారా? చెప్పండి, ఎమ్మెల్యేలు కాదంటారు వాళ్ళు. గౌరవం మర్యాద చట్టసభలు అంటే హేళన వాళ్ళకున్నది. నిజంగా గౌరవం మర్యాద మాకుండా మీకున్నది. సభను సజావుగా జరుపుతున్నారు. టీ బ్రేక్ ఎంత ఇస్తారు సార్? అరే ఎంతైనా ఇచ్చమ్మ టీ బ్రేక్. కాదు కదా,
ఇప్పుడు నీ దగ్గర విషయం పోయినసారి సవాలు విసిరితే పారిపోయి పిరికి పందల లెక్క ఏది గోదావరి నీళ్లు కృష్ణా జలాల మీద ఎవరు ఏం ద్రోహం చేశారో ఆంధ్రాకి దోచిపెట్టారు అని రండి అని అంటే మొత్తాన్ని బయట ఏమో ఎత్తులు కొట్టిరు ఎత్తులు పోయినరు అసెంబ్లీకి వచ్చేసరికి బాయ్కాట్ చేసి బహిష్కరించారు. ఎందుకు బాయ్కాట్ చేశారు మీరు? పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి మీరు టైం ఇచ్చిండ్రా? విషయం లేక ఎందుకు ఇచ్చిండ్రా మీరు? పవర్ పాయింట్ అందులో అసెంబ్లీకి ఎందుకు ఇస్తాం వాళ్ళకి? మరి గతంలో మాకు ఇచ్చిండ్రా అసెంబ్లీలో వాళ్ళకి పవర్ పాయింట్ అసెంబ్లీలో మైక్ ఇస్తాం. మైక్ మాట్లాడలేదు దాని మీద. అందుకే వాళ్ళ హరీష్ రావు గారు మాట్లాడలేదా? అవును మైక్ వాళ్ళకి ఎంత సమయం ఇవ్వాలి అంత సమయం ఇచ్చినాం. ఆయన టైం అడుక్కున్నారు మిమ్మల్ని, అడిగినా కూడా అది మీరు అసత్యం ఇవ్వలేదు. అన్న, అక్కడ అది కనబడుతున్నాయి అసత్యము. కదా వీడియోలు. నిజంగా ఆయన చక్కని సమయాన్ని ఎందుకంటే ఆయన దొంగతనం వాళ్ళు చేసిన లూటి నీటిపారుదల శాఖలో చేసిన అవినీతి బయటపడిద్దని చెప్పి బాయ్కాట్ చేశారు. మరి అక్కడ మరి ఎందుకంటే సభ అంటే అందరూ చూస్తుంటారు రికార్డులో ఉంటుంది. బీఆర్ఎస్ భవన్ లో ఇచ్చిండ్రు కదా, మరి అంత భయపడేటోడు అయితే బీఆర్ఎస్ భవన్ లో మీరు అక్కడ టైం ఇవ్వలేదు కాబట్టి అక్కడ ఇచ్చిండ్రు. మాట్లాడొచ్చు కదా నీకు మైక్. మీరు ఇక్కడ టైం ఇవ్వలేదు కదా, మీరు మాట్లాడుతుంటే మైకులు కట్ చేస్తున్నారు, మాట్లాడుతుంటే మైకులు కట్ చేస్తున్నారు. గత అసెంబ్లీ సమావేశాలు చూడనట్టున్నారు. టైం ఇయటం కాదు, ఇది పారిపోయారు పిరికి పందల లెక్క పారిపోయారు. మొన్న కూడా మైక్ బట్టే అంత మాట్లాడింది. మైకు ఆపేయాలంటే మైకు గొంతు నొక్కేయాలంటే ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2018 అక్టోబర్ నెలలో ఏదో నెలలో మొత్తానికి వాళ్ళు గవర్నర్ దగ్గర పోడియం దగ్గర నిరసన తెలుపుతుంటే బీఆర్ఎస్ నాయకులు వీళ్ళ మీద విరుచుకు పడుతుంటే వీళ్ళు హెడ్ ఫోన్స్ విసిరితే ఈ కన్నుకు తగిలిందని ఏం లేకపోయినా తగిలిందని చెప్పి వాళ్ళిద్దరిని బహిష్కరణ వేశారు అసెంబ్లీ నుంచి. అట్లా చేసినావా మేమేమన్నా? ఇలా ఒక దళితుడైన కడెం శ్రీహరిని హావభావాలతో నేను చంపుతా గుద్దుతా పొడుస్తా AK-47 పెట్టానని పెట్టినా ఒక కమిటీ ఎథిక్స్ కమిటీ చేసినాం. ఆ కమిటీలో నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు. మరి అదే కడియం శ్రీహరి గారిని మరి రేవంత్ రెడ్డి గారు శీల పరీక్షకి ఉన్నారు కదా, మీరు ఏ క్యాస్ట్ చెప్పాలని మాట్లాడింది కదా. మరి ఎవరు రేవంత్ రెడ్డి గారు ఎందుకు అన్నాడు అమ్మ. ఇప్పుడు సోనియా గాంధీ గారు కూడా అన్నాడు అప్పుడు గతంలో. తర్వాత ఇప్పుడు ఆ పార్టీలో అధ్యక్షుడు అండి ముఖ్యమంత్రి అయ్యింది. పార్టీ ఇప్పుడు ఆ రోజు ఉన్నటువంటి అభిప్రాయాన్ని అప్పుడు వ్యక్తం చేసిండు. ఈ రోజు ఉన్న అభిప్రాయాన్ని శ్రీహరి గారు లాంటి నాయకుడు, సీనియర్ నాయకుడు, కేసీఆర్తో సమానం నాయకుడు, రాజకీయాల్లో అవన్నీ సర్వసాధారణ అవి కాదు కదా. మనం ఇవన్నీ మనం ఆలోచన చేయాల్సింది. మీరు అడిగింది ఏంటి? అసెంబ్లీ సభా మర్యాదలు అంటే అట్లా కాదమ్మా. మీరు ప్రశ్నించాల్సింది కేసీఆర్ గారిని, మమ్మల్ని కాదు. మీరు ఎందుకు రారు? వరదలు వచ్చినా రారు, ఖమ్మంలో వరదలు వచ్చి కొట్టకపోయినా రాలే ప్రజలు. అరే మంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు అక్కడుండి ఆ వరదల్లో బురదల్లో కామారెడ్డి ఏంది రేవంత్ రెడ్డి చూడండి. కేసీఆర్ ముఖంలో కాంగ్రెస్ నాయకులు కనబడ్డారా? ఎందుకు పోలేదమ్మా? కాంగ్రెస్ నాయకులు పోయిన తర్వాత దొంగల పడ్డ 6 నెలలకు బీఆర్ఎస్ నాయకులు పోయారు. ఆ ఖమ్మంలో అంతే ఏడంతే. కేసీఆర్ అయితే పత్తాకెళ్ళాడు. కామారెడ్డి ఎమ్మెల్యే గారిని నేను ఇంటర్వ్యూ చేసిన. అసలు ఆయన అడ్రస్ లేడమ్మా. ఆయనే ప్రజలు అడిగారు కామారెడ్డి ఎమ్మెల్యే అసలు ఎడిపోయి మా ఎమ్మెల్యే పరారైండి అని చెప్పి పెద్ద ఎత్తున దుమారం రేగింది. తట్టుకోలేక బయటకు వచ్చి ఆయన ఏదో మాటలు మాట్లాడిండు. కాబట్టి ప్రజల పట్ల అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ నాయకత్వానికి, మంత్రులకు, మా అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి ప్రేమ, అనురాగం ఉండబట్టే పోయారు. బురద నెలలో పోయి తిరిగి వచ్చారు. ఇలా పంట నష్టపరిహారం ఎంత ఇచ్చిన వాడిని ఇచ్చిండ కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో? ఎకరాకి 10,000 చొప్పున మొత్తం 260 కోట్లు ఇచ్చినాం పంట నష్టపరిహారం. ఖమ్మం కానీ ఇటు కానీ ఇచ్చిర్రా వాళ్ళు? ఏం మాట్లాడతారు మీరు? సభ గౌరవం ఉన్నది మాకు, మర్యాద ఉన్నది మాకు. అందుకే మీ ఛానల్, మీ ఛానల్ ద్వారా నేను ఏం చెప్తానంటే పేద ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉంటే మీరు సూచనలు ఇవ్వాలి ప్రభుత్వానికి. అసెంబ్లీకి వచ్చి కుంభకర్ణ లెక్క నిద్రపోవటం కాదు, ఫామ్ హౌస్లో ఇకనైనా బయటికి రండి, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండండి, రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయండి అని చెప్తాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అన్నమాట ఇది కూడా. మీ అనుభవం మాకు కావాలి. ఇక్కడ వీళ్ళు అడిగే ప్రశ్నలకే మీరు సమాధానం చెప్తలేరు. రేపు కేసీఆర్ గారు వచ్చి అడిగిన ప్రశ్నలకి మీరు చెప్తారా? వాళ్ళ దగ్గర సమాధానం చేసిన అవినీతికి సమాధానం చెప్పలేక పిరికి పంద లెక్క పారిపోతున్నారు. మనం ఒక విషయం అమ్మా, చిన్నప్పుడు బడి దొంగలను చూసినాం. మాతో పాటు చాలా మంది పిల్లగాళ్ళు నాతో పాటు చదువుకున్న బడికి రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని బడి దొంగలను. మరి అసెంబ్లీకి రాని వాళ్ళని ఏమన్నా? అసెంబ్లీని వాళ్ళని కూడా అసెంబ్లీ దొంగలు అనాలిగా. రైట్, మీరు అన్నారు కరెక్ట్. మీరు ప్రజలన్నా ఏదన్నా కూడా మీకు చాలా గౌరవం ఉందన్నారు. మరి మాజీ ముఖ్యమంత్రి గారిని ఏంటిది స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టాలి, చంపేయాలి, ఉరిదీయాలి, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడింది రేవంత్ రెడ్డి గారా కాదా? మీరు చెప్పండి. ముళ్ళుతోనే తీసి సిద్ధాంతం రేవంత్ రెడ్డిది. అందుకే ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాల్లో దేశంలో జాతిపిత మహాత్మా గాంధీ అయితే రాజకీయాల్లో భూతిపిత కేసీఆర్. తెలంగాణ ఉద్యమం మేము ఉన్నాం. ఉద్యమంలో ఏ విధంగా అసలు ఈ తెలంగాణ రాజకీయాల బూతులు తెచ్చినోడే కేసీఆర్. ఏ విధంగా ప్రతిపక్ష ఏ విధంగా అధికారంలో మాట్లాడిండు అవన్నీ కూడా చూడండి. వినండి.
కాబట్టి రేవంత్ రెడ్డి సిద్ధాంతం ఏంటంటే నువ్వు ఒక్క మాట అంటే మేము 100 మాటలు అంటాం. అదే అంటున్నా. ముళ్ళుని అవును బరాబర్ అంటాం. నువ్వు ఒక్క దెబ్బ కొడితే 100 దెబ్బలు కొడతాం. అంటే ఒక బూతు మాట్లాడితే మీరు 100 బూతులు మాట్లాడతారు. 100 ముళ్ళును అది బూతులు కాదు, అవి ఘాటు పద. రేవంత్ రెడ్డి ఏంటిది? ఇప్పుడు నేను ఏమంటున్నా, లాగులు తొండలు జొరగొడతానేది. అవునమ్మా, రేవంత్ రెడ్డి గారు ప్రశాంతంగా ఆయన ఏమన్నాడు, ఆయన పని ఏదో అభివృద్ధి చేసుకుంటాడు. కేసీఆర్ ఇంకేముంది, ఇక వీరుడు ధీరుడు సురుడు రాక కుంభకర్ణ నిద్రపోయి బయటకు వచ్చిండు, ప్రెస్ మీట్ పెడతాడు, ఇంకేదో జాతర అంటే మనం ఏమనుకున్నాం, ఇంకేమన్నా భూకంపం వచ్చిద్దా అని అనుకున్నాం. తీరా చూస్తే పసలేని మాటలు అవి, పాత చింతకాయ పచ్చడి ఏమనుందా, మళ్ళీ ఏమన్నాడు, మటన్ కొట్టు మస్తాన్ లెక్క మాట్లాడాడు. అంటే కేసీఆర్ ఏమన్నా పూర్వాశ్రమంలో పాత ఏమన్నా మటన్ కొట్టు పెట్టుకొని మాంసం కొట్టిండా, ఏమన్నా తోలు తీస్తా అంటాడు. ఎవరితో తోలు తీసేవి ఉత్తేవరిది, మటన్ కొట్టు మస్తాన్. వాళ్ళ ఒక మాట అంటే గతంలో రేవంత్ రెడ్డి 10 మాట్లాడు, అందుకే తోలు తీస్తాడు కాబట్టి మళ్ళీ అన్నాడు. కాబట్టి వాళ్ళంటే బరాబర్ అంటాం. రాజకీయాలు అదే కదా. అంటే ఇప్పుడు వాళ్ళకు ఉండాలి, అవును, తీసే సిద్ధాంతం మాది. అందుకే తగ్గారు కదా వాళ్ళని అంటే అంటాం మేము. మళ్ళా కేటీఆర్ ఏదో మాట్లాడండి అనగానే మేము అన్నాం, మేము బరాబర్ సమాధానం ఇచ్చినాం. అంతేగాని మీరు ఇట్లాంటి సాంప్రదాయానికి ఒక అడ్డుకట్ట వేస్తాం మేము మంచిగా మాట్లాడతాం. అవునమ్మా, ఇప్పుడు ప్రశాంతమైన కొలంలో రాయేసింది కేసీఆర్. ఆ రోజు బయటకు వచ్చి తోలు తీస్తా అన్నాడు. ఇక తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే ముక్కలు చేస్తారంటే ముక్కలు చేసే వృత్తి ఎవరిది? ఇలా ఏమన్నా మటన్ కొట్టు పెట్టుకున్నారు ఆయనకేమన్నా? అందుకే వీళ్ళ మటన్ కొట్టు మస్తాలు అంటున్నాం. ఒకడేమో తోలు తీస్తానంటాడు, ఒకడేమో ముక్కలు కొడతానంటే ఇదేనా భాష? మనుషుల్ని ఈ విధంగా ముక్కలు చేస్తారా? ఇప్పుడు వాళ్ళంతే మాట్లాడుతారు. అందుకే మేము ఏమన్నామంటే యువత మాదక ద్రవ్యాల బాట పట్టకుండా కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో మా తెలంగాణ ఉద్యమాల గడ్డ మాదక ద్రవ్యాల అడ్డగా మారిపోయింది. ఇలా రేవంత్ రెడ్డి పరిపాలనలో ఆ మాదక ద్రవ్యాలని పొలిమేరలు దాటి తరిమి కొడుతున్నాం. అందుకే పట్టుకున్నాం బీఆర్ఎస్ ఎమ్మెల్యేని. మొన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఏ విధంగా దొరికిపోయిండు, ఆ లింక్ తీగ లాగితే డొంకంతా కదులుతుంది. కాబట్టి గతంలో డొంకంతా కదులుతుంది కాబట్టి కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, అందుకే ఆ కేసుని బయటికి రాకుండా ఇంకా మొత్తం కిందికి వచ్చేసిండ్రు. అందుకే దాని గురించి న్యూస్ కూడా కనబడతలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు ఉన్నారా అందరు జనానికి మొత్తం తెలుసు. ఎందుకంటే మాదక ద్రవ్యం అనంగలోనే గుర్తొచ్చే పార్టీ బీఆర్ఎస్. సరే, మీరు అన్నట్టే బీఆర్ఎస్ పార్టీ గుర్తొస్తుంది అంటారు. మీరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు దొరికితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంత సైలెంట్ గా ఇట్లుంటారా? ఎందుకు సైలెంట్? చట్ట ప్రకారం చట్ట ప్రకారం కాదు, మీరు ఎంత చేయాలో అంత చేస్తారు. ఇంత సైలెంట్ గా ఉన్నారంటే ఎక్కడో దగ్గర మీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇంత సైలెంట్ గా ఉన్నారు. నియంత్రణ చట్టం అనేది దాన్ని ఏం చేస్తారంటే, అమ్మేవాడు నిరస్త రైతుడు, తీసుకునేవాడు బాధిత రైతుడు. ఆ చట్టం ప్రకారం ఆయన అరెస్ట్ చేయలేము. కానీ పైలట్ రోహిత్ రెడ్డిని అరెస్ట్ చేసింది ఏ చట్ట ప్రకారం అంటే ఆర్మ్స్ యాక్ట్, ఆయుధ చట్ట ప్రకారం. ఎందుకంటే తుపాకీ బుల్లెట్ పేల్చిండు కాబట్టి అది నేరం. ఆడ బుల్లెట్ పేల్చిండు కాబట్టి వాళ్ళు జైల్లో ఉన్నాడు ఈరోజు. అంటే మామూలుగా అయితే ఆయన రీహాబిలిటేషన్ పునరావాస కేంద్రానికి దేనికి పంపిస్తారు, అప్పటికప్పుడు అయిపోద్ది. తర్వాత ఎంత తీసుకుంటూ ఏమో తీసుకుంటూ ఎక్కడ విచారణ అడుగుతారు, విచారణ పిలుస్తారు అంతే, అరెస్ట్ చేసి జైల్లో పెట్టరు. కాబట్టి ఇప్పుడు నేను ఏం మాట్లాడినా మీరు మీ కాంగ్రెస్ పార్టీ కరెక్ట్, మీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాదమ్మా, ఇది గత బీఆర్ఎస్ ఇదే పైలట్ రోహిత్ రెడ్డి మీద వినండి అమ్మా. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బెంగళూరులో 8 మీద కేసు నమోదైంది. ఆ రోజు పెద్ద టీవీలో మేము డిబేట్లు చేసినాం. బీఆర్ఎస్ పార్టీ చెందిన ఎమ్మెల్యేలు ఇందులో ఉన్నారని ఎఫ్ఐఆర్ పట్టుకొని అరెస్ట్ చేయడానికి వస్తుంటే సరే వాళ్ళు ఒకటేగా బీఆర్ఎస్ బీజేపీ ఎడయారపురం పట్టుకొని కేసీఆర్ వాళ్ళు రాకుండా ఆపేసారు. రైట్ సార్. ఏ రకంగా కేటీఆర్ బామర్దుండు రాజపాకాల ఆయన పనే ఇది. ఈవెంట్స్లలో మాదక ద్రవ్యాలు ఉపయోగిస్తాడు, ఆకర్షిస్తాడు ఐటీ ఎంప్లాయీస్ అని గచ్చిబౌలి ఆ ప్రాంతాల్లో పెట్టి ఆ రోజు ఆ మీటింగ్లో ఈవెంట్స్ అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున దుమారం జరిగింది. ఇంకోటమ్మా, అకుల్ సబ్రువాల్ నేతృత్వంలో సినిమా తారాలను తీసుకొచ్చారు, పెద్ద వాళ్ళని పట్టుకొచ్చారు, సిట్టేశారు, గోళ నమూనాలు, రక్త నమూనాలు, వెంటకల నమూనాలు తీసుకొని ఏం చేశారు? ఆ కేసు ఎందుకు మూసేశారు మరి చెప్పండి? ఎందుకు మొత్తం కేసీఆర్ దొడ్లోనే ఆ పెరడు ఉంది, ఆ తీగ మొత్తం ఉంది కాబట్టి మూసేశారు. అందుకే కదా అందుకే రేవంత్ రెడ్డి సర్కార్ అదే చూపిస్తుంది. 4 రోజులు ఆగండి, విచారణ జరుగుతుంది. ఆల్రెడీ విచారణ జరుగుతుందమ్మా, విచారణ జరుగుతుంది. పోలీసులు విచారణ చేశారు, ఆ కూపీలు ఆగుతున్నారు, ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ నేరస్తులు, ఇక్కడ లింక్ ఎక్కడ ఉందో, ఇక్కడ లాగితే ఎక్కడ దాకా డొంక కదులుతుందో చివరికి వచ్చి మళ్ళీ అక్కడే ఉంటుంది అది. రైట్ సార్, ఇది ఓకే సార్. మీరు ఇక్కడ సిపిఐతో మిత్రపక్షంలో ఉన్నారా లేదా? ఉన్నాం, మిత్రపక్షంలో ఉన్నాం. పక్క కదా? అవును, షూర్. అవును.
మరి జాతీయ పార్టీ అది కూడా. నిన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు సిపిఐ అంటే పినరయి విజయ్ గారిని ఎట్లా మాట్లాడింది సార్? కరెక్ట్ అంటారా? మాట్లాడతాం ఏముంది అక్కడ మాకు పోటీ అక్కడ యూడిఎఫ్కి సార్, ఎల్డిఎఫ్ పోటీ. ఏం మాట్లాడుతున్నారు అవు, ఏం మాట్లాడిందమ్మా? అక్కడ విధానాలు వేరు, ఇక్కడ విధానాలు వేరు. అంటే ఇక్కడ వాళ్ళతోని మీకు అవసరం కాబట్టి మిత్రపక్షంలో ఉంటారు, అక్కడ అదే అవును, పార్టీ. అక్కడ మాకు వ్యతిరేకం. వాళ్ళకు ఓటేస్తే మోదీకి ఓటేసినట్టే వాళ్ళిద్దరు బాయ్ బాయ్ అని మాట్లాడారు. వాళ్ళిద్దరు సహకరించుకోవడానికి కొన్ని నేరాలు జరిగినాయి అక్కడ, బంగారం గోల్డ్ దాంట్లో విషయంలో జరిగినాయి. ఆ విధంగా కాపాడే వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ఎట్లుంటుందంటే కాంగ్రెస్ తప్ప ఏ పార్టీ ఉన్నా వాళ్ళని కాపాడే ప్రయత్నం, వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం, కాంగ్రెస్ గెలవకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ కూడా అదే కదా, 10 ఏళ్ళు ఏం చేశారు వాళ్ళు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటైపోయి కాంగ్రెస్ ఎదగొద్దు, కాంగ్రెస్ రావద్దు. అప్పుడు ఏం మాట్లాడారు? జాకీలు పెట్టినా లేదన్నారు కాంగ్రెస్ పార్టీ, ఘోరంగా అవమానపరిచారు. మరి ఎవరు లెగుతారో ఎవరు లెగలేదో మొత్తం ప్రజలు ఏడకు బండ పెట్టారు. కాబట్టి ఇది ఎన్నికలమ్మా, ఇది మాది సన్యాసి మఠం కాదు. ఇక్కడ మిత్రపక్షం ఉన్న కొననేం సాంశివరావు మమ్మల్ని మా గురించి మాట్లాడలేదు, మీరు అది చేయండి ఇది చేయండి అని మమ్మల్ని కూడా కాబట్టి ఇక్కడ విమర్శిస్తున్నారు వాళ్ళు. ఆ వెసులుబాటు పక్షం ఉండంగానే భజన చేయమని కాదమ్మా, పక్షం ఉండంగా భజన చేయమని కాదు. ఎందుకంటే నిధులు బరాబర్ అందరు ఎమ్మెల్యేకి ఇచ్చారు, వారికి అసెంబ్లీలో మాట్లాడిండ్రు, మీ వాళ్ళు మాట్లాడిండ్రు. వినండమ్మా, నిధులు అందరు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ లాగా కాంగ్రెస్ వాళ్ళకి ఒక రకంగా లేకుంటే బీజేపీ వాళ్ళకి ఒక రకంగా ఇవ్వలే. మునుగోడు నియోజకవర్గానికి నిధులు రావట్లేదని రాజగోపాల్ రెడ్డి మాట్లాడిండ్రా? రాజగోపాల్ రెడ్డి గారి నియోజకవర్గానికి ఎక్కువ నిధులు వచ్చాయి. ఆయనే అన్నాడు మొన్న మన మోడల్స్ మన సమీకృత గురుకులం ప్రారంభోత్సవం రోజు రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి ఆయనే ఉండాలన్నాడు. ఆయన మొన్న అసెంబ్లీలో అడిగిందమ్మా, ఇప్పుడు మాకు అందట్లేదు, మాకు కాంట్రాక్ట్ నిధులు రావట్లేదు కొన్ని. మొన్ననే ఆయన అదే వ్యక్తి అన్నాడు కదా 10 రోజుల క్రితం, రేవంత్ రెడ్డి మళ్ళీ మంచిగా ఉన్నది పాలన అద్భుతం రేవంత్ రెడ్డి. ఇప్పుడు వాళ్ళ నాయకత్వం వాళ్ళు మాట్లాడిన దానికి నేనేం చేయాలి? ఇప్పుడు కోననేం సాంబశివరావు గారు మమ్మల్ని విమర్శించండి ఇక్కడ, మేము అక్కడ జరిగే మాకు ఆడ పోటీ కాబట్టి అడిగిపోయి మేము అన్న దాంట్లో కరెక్టే కదా సార్. ముగ్గురు మంత్రులు అక్కడే ఉన్న ఖమ్మం జిల్లాలో ఉన్నారు, మరి ఆయనకి పోతున్నాయని చెప్పేసి మాట్లాడింది. అప్పుడు ఆయన లేచి మాట్లాడింది ఏంటంటే ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా మరి మాకైతే ఏమొస్తలేవు అని చెప్పేసి ఆయన మాట్లాడిండు. అన్ని మున్సిపాలిటీలకు ఏం వస్తాయో, అన్ని గ్రామాలకు ఏ నిధులు వస్తాయో అందరికి వచ్చే విధంగా వస్తాయి, ప్రత్యేకించి ఏం రావాడా? సింగరేణికి రావాల్సిన సింగరేణికి పోతాయి, అంతేగాని వ్యక్తిగతంగా ఏం రావు, ఎవరికి రావు. అందరు ఎమ్మెల్యేలకు ఒకే రకంగా ఉంటాయి నిధులు ఎప్పుడు కూడా. ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం సంక్షేమ పథకాలు ఏమంటే అందరికి ఇచ్చే సంక్షేమం ఉంటుంది. ఇప్పుడు సన్నబియ్యం కొత్తగూడెంలో ఇవ్వట్లేదా? మేమన్నా ఇవ్వండి, కొత్తగూడెంలో ఇస్తాను. ఇలా రోజువతి పథకం కింద కొత్తగూడెంలో ఇవ్వట్లేదా? ఎంతమంది బాధితులు ఉన్నారు దాని గురించి నేను మళ్ళీ ఒకసారి ప్రజాపాలన జరుగుతుంది, పోదామని ఇప్పుడే కెమెరా పట్టుకొని పోదాం. అప్లికేషన్లు తీసుకుంటున్నారా లేదా, జనాలు వస్తున్నారా లేదా అనేది ఖచ్చితంగా మాట్లాడతాను సార్ దాని గురించి. కాబట్టి లాస్ట్ ఇది మా పార్టీ విధానం. మాకు మిత్రపక్షమైన మా గురించి వాళ్ళు విమర్శిస్తారు, మాది మిత్రపక్షమైన మా పైన మా పోటీ ఎవరు వాళ్ళ పైన మేము పోటీ చేస్తున్నాం. కాబట్టి బరాబర్ వాళ్ళ విధానాలను తప్పు పడతాం, వాళ్ళు మా విధానం తప్పు పడుతున్నప్పుడు మేము పడతాం. ఇందులో ఏముంది? అదే అంటున్నా సార్, ఇప్పుడు ఏదైతే ఉందో నేను మళ్ళీ ఒక రోజు ఒక 10-15 days లో నేను మళ్ళీ ఒకటి ఎవరైతే బాధితులనే పిలుస్తాను. నేను బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే పిలుస్తాను, లబ్ధిదారుని తీసుకొని వస్తా. మీరు తీసుకురండి సార్. మీరు ఏ బాధితులను పట్టుకొస్తారో నేను ఆ పథకం ద్వారా ఆనందాన్ని, కుటుంబంలో సంతోషాన్ని వ్యక్తం చేసే లబ్ధిదారుని పట్టుకొస్తాను. రైట్ అట్లనే సార్. ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఎప్పుడు సార్? అవి ఎప్పుడు ఉంటే తర్వాత ఇప్పుడు అంతా ఇప్పుడు ఎప్పుడు అంటే ఇప్పుడు వీళ్ళకి నిధులు అంటే ఇక్కడ నుంచి డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టినారు కాబట్టి కూడా సరైన ఇప్పుడు వరుసగా ఉన్నాయి. ఇప్పుడు మున్సిపాలిటీలకు నిధులు ఆగిపోతున్నాయి, పంచాయతీలకు ఆగిపోయినాయి. ఇప్పుడు మొన్ననే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడో రావాల్సిన నిధులు మీరు ఎప్పుడో పెట్టాల్సిన, మరి ఇప్పుడు పెడితే అట్లనే ఉంటుంది. మేము మా తప్పు కాదమ్మా. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టాలి? కోర్టును గౌరవించొద్దా? కోర్టులో ఆగిపోయిన వివాదానికి మేమేం చేద్దాం? మేము ముందే పెట్టాలనుకున్నాం, కోర్టుకు పోయి కేసేసారు బీఆర్ఎస్ వాళ్ళు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తుంటే వాళ్ళు నోటి కాడ ముద్ద లాక్కున్నారు. గుట్టంగారు మాధవరెడ్డి ఎవరు బీఆర్ఎస్ నాయకుడు, మొన్న పోటీ చేసిండు మున్సిపల్ మేడ్చల్ మల్కాజ్గిరిలో కౌన్సిలర్గా పోటీ చేసి ఓడిపోయిండు, ప్రజలు బీసీలు ఓడించారు. కాబట్టి మీరు వాళ్ళని అడగండి, మమ్మల్ని ఎందుకు అడుగుతారు? కోర్టు అడుగుతారా లేకపోతే ఓడిపోయిన వాళ్ళని అడుగుతారా? మేము అందుకే చెప్తాను కదా, మీరు కాదు ఎందుకు మీ వల్ల కేసేసి బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయబోతే మీరు అడుక్కున్నారు, ఎందుకు అడుక్కున్నారు? ఇప్పటి వరకు సార్ నేను ఇన్ని క్వశ్చన్స్ అడిగితే మీరు ఎంతసేపు ఓడిపోయిన బీఆర్ఎస్ అని మాట్లాడింది కానీ ఒక్కసారి కూడా బీజేపీ గురించి మాట్లాడలేదు. బీజేపీ ఎంపీలు ఇంతమంది ఉన్నారు, ఎమ్మెల్యేలు ఇంతమంది ఉన్నారు, మరి మనకి నిధులు ఇంతవరకు మనకి బడ్జెట్లో తెలంగాణకి అసలు ఎంత బడ్జెట్ వచ్చింది ఏందని చెప్పేసి మీరు బీజేపీ నాయకుల్ని ఒక్క క్వశ్చన్ కూడా చేయలేదు. మీరు మరి కలిసిపోయినట్టు అనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు నేను ఒకసారి చూడండి, మన స్టార్టింగ్ నేను చెప్పిన దాదాపు 2-3 నిమిషాలు వాళ్ళ గురించి చెప్పింది నేను.
వాళ్ళని చెప్పి వాళ్ళిద్దరు కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒక తానులోని గుడ్డ ముక్కలే. మీరిద్దరు కాదు. నేను చెప్పటం కాదు, నేను అసెంబ్లీ ఫాలో కాండి. మన రాకేష్ రెడ్డి ఏం చేసిండు ఎమ్మెల్యే, మన ఆర్మూర్ ఎమ్మెల్యేనా, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఏమన్నాడు, మేము బీజేపీ పొత్తుకు పోతాను, నెక్స్ట్ ఎలక్షన్లో మేము కలిసి పోటీ చేస్తాం అన్నాడు. అక్కడ వదిలిపెట్టండి. అది బలమైన సాక్ష్యం. అంతకుముందు కవిత జైలుకు పోయిన తర్వాత వీళ్ళు కవిత గారు ప్రెస్ మీట్ పెడుతూ ఆమె విభేదించి బయటకు వచ్చినప్పుడు, నేను జైల్లో ఉంటే మా అన్నయ్య బావ వచ్చి నేను బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు పెట్టుకుందాం, మనం అట్లయితేనే మనం కూడా సాధించగలం, లేదంటే గెలవలేం భవిష్యత్తులో అని మాట్లాడితే నేను బాధపడ్డాను అన్నది. ఆ మాట ప్రెస్ మీట్లో విని రాజాసింగ్ అవునవును మా వాళ్ళు బీజేపీ వాళ్ళు ప్యాకేజీలు కమ్ముడు పోతారు అని రాజాసింగ్ ఇప్పుడు కూడా వీడియోలు ఉన్నాయని రాజాసింగ్ అన్నాడు. అన్న కొద్ది రోజులకి ఏమైంది, సీఎం రమేష్ ఇప్పుడు ఎంపీ రాజ్యసభ సభ్యులు ఆయన, వారి దగ్గరికి కేటీఆర్ పోయి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కేసుల నుంచి అవినీతి, మా పైన అవినీతి కేసులు పెట్టింది, మేము చేసిన అవినీతి, వాటి నుంచి మమ్మల్ని బయటపడేయండి, అమిత్ షా దగ్గరికి పోవడానికి సిద్ధం, ఏదంటే అది సిద్ధం, పొత్తుకైనా విలీనంగా సిద్ధం అని అన్నట్టు సీఎం రమేష్ గారు నా దగ్గర వీడియోలు ఉన్నాయి, సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది, నేను విడుదల చేస్తాను. ఇంతకన్నా ఆంధ్ర నాయకులు చెప్పేటి మనం ఆంధ్ర ఏందమ్మా, తెలంగాణ ఏందమ్మా, వాళ్ళు చెప్పడానికి ఉండదు కదా సార్. ఇప్పుడు మనం ఎట్లా నమ్ముతాం? ఇప్పుడు మేము కూడా అంటాం సార్, ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్లు విడుదల చేస్తానండు. రైట్ సార్. ఇప్పుడు మేము కూడా ఇక్కడ చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే ప్రజలు, మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే రేవంత్ రెడ్డి గారు ఆడుతున్నారు అని చెప్పేసి అంటారు. మరి మీరు ఓకే అంటారా సార్? చంద్రబాబు నాయుడు చెప్పినట్టు కదా, అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు కేసీఆర్ అన్నారు కదా, మీరు అన్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి తీసుకుందాం. రేవంత్ రెడ్డి ఒకప్పుడు ఆ పార్టీలో ఉండు కాంగ్రెస్లోకి వచ్చిండు, మరి కేసీఆర్ కూడా అదే పార్టీలో ఉండు కదా, ఆ పార్టీలో నుంచి వచ్చి పార్టీ పెట్టిండు కదా. ఆ పార్టీలో 90% మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, టీడీపీ నాయకు తలసాని శ్రీనివాస్ ఎవరు, సత్యవతి రాథోడ్ ఎవరు, మొత్తం కలిపి 90% మంది టీడీపీ, అంటే ఆయన కూడా చంద్రబాబు చెప్పినట్టు ఏంటంటే ఉండాలమ్మా అడగటానికి కూడా, వాళ్ళు చెప్పడానికి కూడా, వాళ్ళు ఏదో చెప్తుంటారు. కానీ ఇలా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్లు కలిసి తెలంగాణకు ద్రోహం చేశారు నీటి వాటర్ విషయంలో 10 ఏళ్ళు. ఎన్ని టీఎంసీలు నష్టపోయాను, ఎందుకు తేలేకపోయిండు. ఇలా బనకచెర్ల కడతంటే 80% పూర్తయితే ఎందుకు నిద్రపోయిండు. ఇలా రాయలసీమ ప్రాజెక్టు కడతంటే ఎందుకు నిద్రపోయిండు. మనకు అన్యాయం జరిగితే కోర్టులో కేసులు ఎందుకు వేయలేదు. ఒక సామాన్య గవినోళ్ళ శ్రీనివాస్ అనే పాలమూరు బిడ్డ ఎందుకు కేసు వేసిండు, ఎన్జిటీలో ఎందుకు కేసు గెలిచిండు. మరి గుర్తొచ్చింది, ఇలా మూసీ మీద సవితమ్మ కొడుకు కార్తీక్ రెడ్డి కేసు వేసిండు, ఎన్జిటీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏమైంది, ఆధారం లేవు, ఉత్తదే అని కొట్టేసింది. కాబట్టి అభివృద్ధిని అడ్డుకుంటారు వాళ్ళు. కాబట్టి విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు చెప్పినట్టు రేవంత్ రెడ్డి కాదు, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే మా పార్టీ అధ్యక్షులు. కాబట్టి నిజంగానే చెప్పినట్టు వినేవాళ్ళు అయితే ఇలా బనకచర్ల విషయంలో ఎందుకు కొట్లాడతాం మేము, గోదావరి జలాల విషయంలో ఎందుకంటాం, స్నేహపూర్వకం కలవచ్చు. కానీ చేపల కూరకు, రోజా పెట్టిన చేపల కూరకు, రొయ్యల పులుసుకు తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినోడు కేసీఆర్, అది గుర్తుపెట్టుకోండి. రైట్ సార్, రైట్. ఇప్పుడు ఇది ఏదైతే ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ మీరు మంచివని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్కి మీరు ధైర్యంగా ప్రజల ముందుకెళ్ళి మేము మాకు ఓటు వేయండి అని మీరు అడుగుతారా? అడిగే ధైర్యం బరాబర్ అడుగుతారు. ఇందిరా మిల్లు ఉంటాయి, ఇందిరా మిల్లు దాదాపు 20 లక్షలు ఉంటాయి 5 ఏళ్లలో, దాదాపు 20 లక్షల మంది కుటుంబాలు కాంగ్రెస్ను దీవిస్తారు బరాబర్. ఇలా గృహజ్యోతి పథకం కింద లబ్ధి పొందే 53 లక్షల కుటుంబాలు ఉన్నాయి. 200 యూనిట్లు, నెలకు 1000 రూపాయలు కరెంటు బిల్లు మిగిలించుకుంటున్నారు, వాళ్ళు దీవులు ఇస్తారు. 500కే సిలిండర్ ఇస్తారు, 45 లక్షల మంది ఉన్నారు, వాళ్ళు దీవిస్తారు. మహిళలు, ఆడపడుచులు ఇలా 57 కోట్లు, 57,000 కోట్లు ఇంకా పెరుగుతుంది. అది ఈ మహిళామణులు 6 లక్షల మహిళలు అంటే ఎంత శక్తి అది. వాళ్ళందరూ ఇలా రేవంత్ రెడ్డికి దీవెనలు ఉంటాయి. 57,000 కోట్లు ఇచ్చినట్టు 2 సంవత్సరాల్లోనే, అంటే 5 ఏళ్లలో 1,00,000 కోట్లు వాళ్ళకి ఖర్చు పెట్టాలని. రైట్. అదేవిధంగా వాళ్ళ దీవెనలు ఉన్నాయి. అన్నదాతలు, ఇలా అన్నదాతలు ఆనందంగా ఉన్నారు. వాళ్ళ అన్నదాతల దీవెనలు 70 లక్షల మందికి రైతు భరోసా చేసినాం, 70 లక్షల మంది రైతులు కాంగ్రెస్ పక్షాన ఉన్నారు. అదేవిధంగా రేపు మహిళామణులకు స్కూటీలు రేవంత్ రెడ్డి మొన్న చెప్పిండు, దానికి బడ్జెట్ ఎంత అయింది, 1,50,000 వరకు కాలేజీకి పోయే, కళాశాలకు వెళ్ళే విద్యార్థినులకు స్కూటీలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. తులం బంగారం అది కూడా ఇచ్చేటప్పుడు ఇస్తాం. ఇప్పుడు అన్నీ ఒక్కొక్క హామీని, ఇప్పుడు మన ఇంట్లో పెద్ద నాన్న ఉంటాడు, మనం అడుగుతాడు, ఆర్థిక పరిస్థితి బాగుంటే మనకు అన్నీ కొనిస్తాడు. ఆయన చేతిలో ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు, సర్దుబాటు చేస్తాడు. కాబట్టి ఒక పెద్ద మనిషి లెక్క, కుటుంబ పెద్ద లెక్క ఈ రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతాడు. కాబట్టి ప్రజల ఆమోదం ఉంది ఇక్కడ, దానికి బీఆర్ఎస్ బీజేపీ ఆమోదం అవసరం లేదు. రైట్, చూద్దాం సార్. మరి ఇంకా ఇప్పుడు ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయింది, ఇంకొక 2.5 సంవత్సరాలు అయితే ఎవరి జాతకం ఏందనేది ప్రజలే నిర్ణయిస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.